everyone. Very good morning to all of you. I hope that you all doing well. So మంచిగా చదవండి. ఎగ్జామ్స్ ఎప్పుడైనా రావచ్చు, నోటిఫికేషన్ ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. సో మళ్ళీ హడావుడి చేసి మళ్ళీ కోచింగ్లో జాయిన్ అయిపోయిన తర్వాత లక్షలు కట్టిన తర్వాత మళ్ళీ జాబ్ రాలేదంటే మంచిగా ఉండదు. ఫ్రీగా మీకు మంచిగా మేము హై క్వాలిటీ వీడియోస్ ఇస్తున్నాం. సో యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు T1 Academy that they have actually planned, and especially to the chairman sir who has got this vision to just like decimate and make this bulk of knowledge to you, all of you who cannot afford the coaching. So please make sure that you take it as a valuable thing, not just as a free. Okay, so let us go ahead. That is, we are going to discuss a very important thing, that is general essay on financial inclusion. జనరల్ ఎస్సే అయినా చెప్పండి, డేటా మొత్తం ఉంది. మెయిన్స్ ఆన్సర్ అయినా చెప్పండి, డేటా మొత్తం ఉంది. ఓకే, సో నేను జనరల్ ఎస్సే ఎందుకు రాసిన అంటే, మీకు ఒకవేళ జనరల్ ఎస్సే వస్తే కూడా ఇవన్నీ రాయాలి. మెయిన్స్ ఆన్సర్ మీకు ఒకవేళ వస్తే కొన్ని ఆస్పెక్ట్స్ మీద వస్తుంది. ఆ కొన్ని ఆస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అదే మెయిన్స్ ఆన్సర్, అండ్ అది అన్నీ కలెక్ట్ చేస్తే మీకు జనరల్ ఎస్సే వస్తుంది. రైట్, అండ్ యూ నో మీ, రైట్, యూ నో మీ వెరీ వెల్. దిస్ ఈజ్ మీ ప్రెజెంటెడ్ బై సయ్యద్ షుజాతుల్లా. రైట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటండి? వెరీ ఇంపార్టెంట్. కొంచెం నేను దీనికి కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పేస్తాను. మీకు కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పేస్తే ఏమవుతుందంటే మీ మైండ్ కొంచెం RRR లాగా కొమరం బీయింగ్ ఇంకా అల్లూరి సీతారామజీ ఇద్దరిది కాంబినేషన్లో మూవీ ఎంత మంచిగా ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా అంత మంచిగా మీకు అర్థమైపోతుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీన్స్ వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు ఫైనాన్స్ అంటే మనీ. ఫైనాన్స్ అంటే మనీ. ఓకే, జనరలీ వెనెవర్ దెర్ ఇస్ ఎ థర్డ్ పార్టీ ఈజ్ దేర్, ఏకి బి డబ్బులు ఇవ్వాలి. ఏ హ్యాస్ టు గివ్ 10,000 టు బి. కానీ ఈ 10,000 ఒక బ్యాంక్ ఏ తరఫున బికి పే చేస్తుంది. కొంచెం యారో మార్క్స్ ఇట్లానే ఉంటాయండి. సో ప్లీజ్ మేక్ షూర్ దాట్ యూ ఫోకస్ ఇట్. ఏ బికి డబ్బులు ఇవ్వాలి. ఎంత? 10,000 ఇవ్వాలి సార్. ఎస్ సార్, 10,000 ఇవ్వాలి. ఏ దగ్గర డబ్బులు లేవు. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ, బి ఈజ్ like bank is paying to B. Bank is paying to B instead of A. Okay. Whenever third party is there, okay, whenever a third party discharges one's obligations, అంటే ఇద్దరిలో ఇంకొక పార్టీ, ఓకే, ఇక్కడ ఇద్దరెవరు, ఒకరు పే చేయాలి, ఒకరు డబ్బులు తీసుకుంటారు. ఓకే, వన్ హ్యాస్ టు గివ్ మనీ, వన్ హ్యాస్ టు టేక్ మనీ. ఈ టూ పార్టీలో ఇంకొక పార్టీకి మనం యాడ్ చేసినాం. ఆ పార్టీ ఓకే ఇక్కడ డబ్బులు ఎవరిస్తున్నారు, ఆ పార్టీకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే డబ్బులు ఏ పార్టీ ఇవ్వాలని ఉంది, ఆ పార్టీకి ఆబ్లిగేషన్స్ బ్యాంక్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే, సో బ్యాంక్ ఇక్కడ ఏ బికి డబ్బులు ఇవ్వాలి. అందుకే బ్యాంక్ ఏ తరపును ఏం చేస్తుందంటే బ్యాంక్ ఈజ్ గివింగ్ మనీ టు బి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫైనాన్స్. థర్డ్ పార్టీ వచ్చేసే ఫైనాన్స్. When a third party discharges the obligations of one party, who is basically a payer, అంటే A has to pay. Payer, payee, మనం మేము లాలో ఇట్లనే అంటాం. ఓకే, అండర్స్టూడ్. సో థర్డ్ పార్టీ ఇలా మధ్యలో వచ్చేస్తే అండ్ ఒక పార్టీ ఆబ్లిగేషన్ కెన్ ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు మనం ఫైనాన్స్ అని వర్డ్ వాడతాం. లేకపోతే అప్పు, బారో అంటే కదా, బారో ఆర్ అప్పు అంటాం. ఓకే, ఇద్దరే ఉంటాయి. ఫైనాన్స్ అంటే ఇక్కడ కూడా మనీతో సంబంధం, కానీ థర్డ్ పార్టీ. ఓకే, సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఇండియాలో చాలామంది ఉన్నారండి which are not having bank account. ఓకే, సో గవర్నమెంట్ ఒక పార్టీ ఉంది ఇక్కడ, అండ్ పూర్ పీపుల్ ఒక నెక్స్ట్ పార్టీ.
గవర్నమెంట్ ఒక పార్టీ, పూర్ పీపుల్ ఒక నెక్స్ట్ పార్టీ, 2 parties ఆర్ దేర్. ఓకే, గవర్నమెంట్కి పూర్ పీపుల్కి డబ్బులు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? ఆసరా పెన్షన్ స్కీమ్, మిషన్ లైక్ షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో గవర్నమెంట్ అండ్ పూర్ పీపుల్ మధ్యలో ఎవరైనా ఉండాలి కదా. కానీ ఒకప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీమ్స్ నుంచి డబ్బులు పూర్ పీపుల్కు ఎలా వెళ్ళేదంటే, పూర్ పీపుల్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ వాళ్ళ డాటర్ది మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ తీసుకెళ్ళాలి, పాపది ఆధార్ కార్డ్, ఇంకా ఎవరితో పెళ్ళి అయింది అవన్నీ ఒక సబ్మిట్ చేసుకుంటే వాళ్ళు ఏమంటారంటే, సరే అమ్మా మేము చెక్ ఇస్తాం మీరు రండి అని పంపించేస్తారు. 10 days పోతుంది, 15 days పోతుంది, ఇట్లానే పోతూ ఉంటుంది. మళ్ళీ వెళ్ళి అడితే, సార్ ఏమైంది సార్, ఎప్పుడు వచ్చిందా అంటే, సార్ ఇంకా చేయట్లేదమ్మా, నువ్వు కొంచెం తొందరగా కావాలంటే నువ్వు కొంచెం మీకు 5,000 అట్లా ఇస్తే మంచి ఉంటుంది కదా, నేను తొందరగా చేసి ఉంచుకుంటా, అక్కడ అడుగుతున్నారు అంటే. ఇక పూర్ పీపుల్ ఏమని చేస్తారు, మళ్ళీ సమ్హౌ 5,000 అలా వాళ్ళు ఇచ్చి అలా డబ్బులు తీసుకునేవాళ్ళు. ఒకప్పుడు ఆయన దగ్గరే ఉండింది డెస్క్ లోపలే, కానీ ఇవ్వడు. ఓకే, ఎందుకంటే కలెక్టర్ ఏం చేసుకుంటాడండి 5,000, డిప్యూటీ కలెక్టర్ అంటే ఎంఆర్ఓ ఏం చేసుకుంటాడు 5,000, వాళ్ళకి వేరే దగ్గర నుంచి లక్షలు వస్తాయి డైరెక్ట్గా బిజినెస్ నుంచి, ఓకే హోటల్స్ నుంచి వస్తాయి. మీ డబ్బులు ఏం చేసుకుంటారు వీళ్ళు. ఇక కింద ఉన్న వాళ్ళే ఇవన్నీ కథలు చేసుకుంటారు. ఎందుకంటే ఈ కింద ఉన్న వాళ్ళు ఎలాగైనా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఓనర్స్కి వీళ్ళకి సంబంధమే ఉండదు, లైట్ అనమాట. ఈ పెద్ద వాళ్ళతో ఉంటుంది, కామన్ సెన్స్. సో ఇక్కడ చేసేది ఎవరు, ఇక్కడ కింద ఉన్న ఫ్రంట్ డెస్క్లో ఉన్న వాళ్ళందరూ వేసుకుంటూ కూర్చున్నారు. అప్పుడు గవర్నమెంట్కి ఏమైందంటే, అవునా ఇట్లా ఇలా ఎంఆర్ఓ ఆఫీసెస్లో పూర్ పీపుల్కి మనం స్కీమ్ చేస్తే ఇట్లా అవుతుంది అని ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుంది. ఏమవుతుంది? ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారనమాట. సో దీనికి ఇప్పుడు వాట్ ఈజ్ ద వే అవుట్ అంటే, అందరికీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు ఇక్కడ అప్లై చేస్తే చాలు, ఇంకా డబ్బులు మాత్రం అప్లై చేయడం వాళ్ళది అయిపోతుంది. ఒకవేళ అప్లై చేసేస్తే డబ్బులు మాత్రం గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్ డైరెక్ట్ ఇచ్చేస్తుంది కదా, అయిపోయింది కదా. ఎస్, ఓకే. ఇంకా మీరు అనుకోవచ్చు, సార్ మనం అప్లై చేస్తే కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారా సార్, మళ్ళీ డీటెయిల్ అన్నీ అంటే వాళ్ళు అప్రూవ్ చేస్తారా అంటే, గవర్నమెంట్ అది కూడా తీసేసిందండి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు ఫామ్. అంటే మీకు అవసరమే లేదు గవర్నమెంట్ ఆఫీషియల్స్ అంటే, అంత ట్రాన్స్పరెన్సీగా చేద్దామని గవర్నమెంట్ అనుకుంటుంది. కానీ ఏమవుతుందంటే, ఎక్కడైనా సరే మనకు ఆ గవర్నమెంట్ ఆఫీసర్తో, గవర్నమెంట్ క్లర్క్తో మనకు పని పడుతూనే ఉంటుంది. ఓకే, వచ్చిందా లేదా, ఎప్పుడు వస్తుంది, ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. మళ్ళీ మనం వెళ్ళి డబ్బులు ఇస్తాం, వాళ్ళు మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. బట్ ఇన్ అండ్ అవుట్ అందరికీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు, అంటే మన మమ్మీ డాడీ తర్వాత మన మమ్మీ డాడీది ఒకటే జనరేషన్ ఉంది. ఈ జనరేషన్లో మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ వీళ్ళకి తెలీదు. ఓకే, ఆ జనరేషన్ పోయిన తర్వాత, మన మమ్మీ డాడీ జనరేషన్ పోయిన తర్వాత, వీళ్ళందరూ పోయిన తర్వాత వచ్చిన జనరేషన్కి అన్నీ తెలుసు. గుర్తుపెట్టుకుంది, ఇది వచ్చిన జనరేషన్కి మనకి, అంటే మన మమ్మీ మన డాడీ అయిన తర్వాత మనకు స్మార్ట్ ఫోన్స్ అంటే ఏంటి, మనకు ఎలా నడుస్తుందంటే ఏంటి, ఎవరితో ఏం మాట్లాడాలి తెలుసు, ఎవరితో ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్కడ మెయిల్ పంపించాలి, మనకు అన్నీ తెలుసు. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఇన్ ఫ్యూచర్లో కరప్షన్ తగ్గుతుంది. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ఫైట్ విత్ అవర్ రైట్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు రేజ్ అవర్ రైట్స్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ లెర్న్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్, అంతే కదా. ఎస్, కానీ మన మమ్మీ డాడీ ఉన్నంత వరకు వీళ్ళు ఎక్స్పెక్టేషన్ అవుతూ ఉంటారు. ఓకే, ద ఓల్డ్ ఏజ్ విచ్ ఇస్ స్టిల్ సర్వైవింగ్, okay, they will be getting exploited again and again. Once they go from this world, the old age, then all other age whatever is there, total educated వాళ్ళందరూ. ఓకే, ఒక్క కాల్ చేసేస్తారు, ఒక్క మెయిల్ రాసేస్తారు, అయిపోతుంది పని. ట్రాన్స్పరెన్సీ, రైట్. సో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ లేదు, అందుకే ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసర్స్లో. సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ ఏముందండి, అందరికీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేద్దాం, వాళ్ళకి మనం పెన్షన్ కావాలంటే అవసరం లేదు, ఒక్కసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఒక్కసారి మీకు పెన్షన్ వచ్చేస్తే మీకు మళ్ళీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. నెల నీకు పడుతూ ఉంటుంది. అంటే గవర్నమెంట్కి అవసరం లేదు, గవర్నమెంట్ ఆఫీషియల్స్కి వెళ్ళి సార్ ఇవ్వండి సార్, ఇవన్నీ ఏముండదు, అంతే కదా. ఎస్ ఫైన్, చలో అండి చూద్దాం. గివింగ్ ఫార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు పూర్ పీపుల్, రెండు ఉంటాయి.
ఇన్ఫార్మల్, ఫార్మల్. బ్యాంకింగ్ అంటే ఏంటి? బ్యాంక్ మీన్స్ డబ్బులు డిపాజిట్ చేయడం, లోన్ తీసుకోవడం. ఓకే, పూర్ పీపుల్ జనరల్లీ వాళ్ళకి కావాల్సింది ఏంది? లోన్లు, గవర్నమెంట్ అసిస్టెంట్. అంటే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు డబ్బులు, అంటే డిపాజిట్స్ ఉండవు వాళ్ళ దగ్గర. ఆబ్వియస్లీ వాళ్ళు ఏదైనా లోన్ తీసుకుంటారు బ్యాంక్ నుంచి, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన అసిస్టెన్స్ తీసుకుంటారు, అంతే కదా. సో నాకు ఒకవేళ అవసరం పడితే నా అన్నయ్యకి అడగచ్చు, నేను నా ఇంటి దగ్గర ఒక ఫైనాన్షియర్ ఉంటాడు, ఆయన దగ్గర కూడా అనుకోవచ్చు. సో ఇఫ్ ఐ వాంట్ సమ్ మనీ, ఐ కెన్ టేక్ లోన్ ఫ్రమ్ మై బ్రదర్, ఫ్రమ్ మై రిలేటివ్, ఫ్రమ్ మై ఫ్రెండ్, ఫ్రమ్ ద ఫైనాన్షియర్ విచ్ ఈస్ దేర్ బిసైడ్ మై హోమ్, అంతే కదా. దీస్ ఆర్ ఇన్ఫార్మల్ బ్యాంకింగ్ అంటారు. లోన్ తీసుకోవడం ఫ్రమ్ ఏ ఇన్ఫార్మల్ బ్యాంకింగ్, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా. వాళ్ళు 30% ఇంట్రెస్ట్ రేట్, 40% ఇంట్రెస్ట్ రేట్ అలా ఇస్తారు నాకు. ఫార్మల్ బ్యాంకింగ్ అంటే బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకోవడం, బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు బారో చేసుకోవడంకి ఏమంటారు? ఫార్మల్ బ్యాంకింగ్ అంటారు. ఇక్కడ అంత ఎక్స్‌ప్లాయిటేషన్, అంత ఇంట్రెస్ట్ రేట్ ఉండదు. 14%, 12%, 10% ఉంటుందండి. ఎస్, గివింగ్ ఫార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు పూర్ పీపుల్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. ప్రమోట్ ది హ్యాబిట్ ఆఫ్ సేవింగ్స్, promote the habit of insurance, pension, investment among poor people. ఓకే, సో బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళు అకౌంట్లో పెట్టుకుంటారు ఎక్కువ డబ్బులు. అంటే ఏదైనా మిగిలిన డబ్బులు అమ్మాయిలు, ఉమెన్లు పని చేసి అగ్రికల్చర్ ఫీల్డ్లో వాళ్ళు సంపాదించుకొని బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటారు. అవసరం ఉన్నప్పుడు మంచిగా యూస్ చేస్తారు, రైట్. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు యూస్ చేస్తారు. సో దే విల్ గెట్ హ్యాబిట్, అరే నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దానిలో పెరగాలి అని ఒక ఆశతో 100, 100, 500, 500, 300, 300 అలా పెంచుకుంటూ అలా అమ్మాయి పెళ్ళి కోసం లేకపోతే గోల్డ్ కోసం వాళ్ళు అట్లా పెంచుకుంటూ అంటే ఒక ఆశ ఉంటుంది ఒక అకౌంట్ ఉంటే. ఓకే, సేవింగ్స్ హ్యాబిట్ అవుతుంది. మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఉంటే గవర్నమెంట్ అది ఇవన్నీ స్కీమ్స్ గురించి వస్తాను నేను మెల్లమెల్లగా. జీవన్ జ్యోతి యోజన, ప్రధాన మంత్రి జీవన్ సురక్ష యోజన, బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి 12 రూపీస్లో 220 రూపీస్లో గవర్నమెంట్ పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ ఉంటే మీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో ద స్కీమ్స్ ఫీచర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, నేను డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అమాంగ్ పూర్ పీపుల్, పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ అమాంగ్ పూర్ పీపుల్. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే గవర్నమెంట్ ముద్రా స్కీమ్ ఉంది, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, టీ ప్రైమ్, టీ ఐడియా, ఇలాంటి స్కీమ్తో మీకు ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యోజన కూడా ఉంది. అలాంటి స్కీమ్స్లో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గివింగ్ యూ మనీ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. ఒక టైలరింగ్ షాప్ చేసుకోండి, ఒక సూపర్ మార్కెట్ చేసుకోండి. ప్రమోటింగ్ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇన్వెస్ట్మెంట్ అమాంగ్ ద పూర్. హెల్ప్ దెమ్ టు గెట్ లోన్స్ ఎట్ రీజనబుల్ రేట్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు బారో చేసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో పూర్ పీపుల్ వాళ్ళకి లోన్స్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు, ఎందుకంటే గవర్నమెంట్ చెప్తుంది వాళ్ళకి తక్కువ రేట్లో ఇవ్వండి. Help them to get loans at reasonable rates from the formal banking system, so that they do not become victims in the hands of what? Money lenders chala interest rate, traders chala interest rate, landlords chala interest rates andi. చాలా తీసుకుంటారు పూర్ పీపుల్ దగ్గర నుంచి, చాలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద రీజన్ ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. బ్యాంక్లో వాళ్ళకి ఉంటే అకౌంట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మీకు ఒకవేళ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీకు వస్తే, ఓకే, if you get financial inclusion topic in the exam, please make sure that you are going to start with this. Okay, financial inclusion refers to అలా రాయాలండి, డైరెక్ట్గా గివింగ్ అని రాయొద్దు. యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇంకా ఫుల్ ఫామ్ రాయాలి. రిఫర్స్ టు గివింగ్ ఫార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ద పూర్ పీపుల్ ఇన్ బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియా. యూపీఎస్సీలో అడుగుతాడు, ఓన్లీ అర్బన్ ఏరియా అని అడుగుతాడు, ఓన్లీ రూరల్ ఏరియా అని అలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సో బీ రిమెంబర్ దట్ అర్బన్ అండ్ రూరల్. ప్రమోటింగ్ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్స్. ఓకే, మళ్ళీ ఇది కంటిన్యూషన్, ఇట్లా రాయొద్దు. కంటిన్యూషన్లో ఒక పారాగ్రాఫ్, ఇది ఇంట్రొడక్షన్ రాసేయండి. రాసిన తర్వాత ఇట్ ఆల్సో ఎన్ష్యూర్స్. సో ఆ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే ఏమేమవుతుంది? ఓకే, ఇంప్రూవ్డ్ సోషల్ అండ్ బెటర్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ ఇన్ ద ఈక్విటబుల్ మేనర్. అందరికీ సేమ్ రిసోర్సెస్ గవర్నమెంట్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎక్కువ తక్కువ ఎవరి దగ్గర ఏం ఉండదు. ఓకే, చదివిన వాళ్ళలో 1,16,000 ఉంటే అందరికీ 16,000. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఈక్వల్లీ, అందరికీ సమానంగా గవర్నమెంట్ కేటర్ చేసుకోవచ్చు.
ఓకే, సో అందరిది సొసైటీలో అందరూ మంచిగా డెవలప్ అవ్వచ్చు. ఓకే, స్ట్రెస్ లేకుండా అంటే మళ్ళీ వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్లో వెళ్ళి బతిమనాలి, సార్ చేయండి సార్, అవన్నీ అన్డిగ్నిఫైడ్గా ఉండకూడదు. సోషల్ డెవలప్మెంట్ అంటే సొసైటీలో కొంచెం మంచిగా బతకచ్చు అనమాట. ఎనేబుల్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. ఎంపవర్మెంట్ అంటే బ్యాంక్ అకౌంట్ ఉంటే గవర్నమెంట్ చాలా స్కీమ్స్ లాంచ్ చేస్తుంది. ఆ స్కీమ్స్తో పూర్ పీపుల్, ఓకే, ఉమెన్, వాళ్ళు అండర్ ప్రివిలేజ్ అంటే ఎవరి దగ్గర అవసరాలు లేవు, రిసోర్సెస్ లేవు, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉంటే. ఎందుకంటే ఎల్పిజి సబ్సిడీలు, ఆసరా పెన్షన్ స్కీమ్స్లు, హ్యాండిక్యాప్లో ఉన్న వాళ్ళకి కూడా స్కీమ్స్ ఉన్నాయి, ఇంకా డబ్బులు ఇస్తున్నది గవర్నమెంట్. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో you will be benefited more. Okay, making them self-sufficient and well informed to take financial decision. Making them, so వాళ్ళకు డబ్బులు పడితే అకౌంట్లో, అది 3,000 అయినా సరే, అది షాదీ ముబారక్లో 1,16,000 అయినా సరే, సో అది డబ్బులు పడితే వాళ్ళు ఈ డబ్బులతో ఏం చేసుకోవాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, పెళ్లి చేసుకోవాలా, వాళ్ళు ఆలోచించుకొని ఒక ఇన్ఫార్మ్ డిసిజన్ తీసుకుంటారు. దే కెన్ టేక్ ఏ ఇన్ఫార్మ్ డిసిజన్. సో వాళ్ళకి మెంటల్ పీస్ ఉంటుంది. ఓకే, ensure access of wide range of financial services related to payment, account, insurance, pension. ఓకే, బ్యాంక్ అకౌంట్ ఉంటేనే ఏమవుతుందంటే వాళ్ళకి ఈజీగా వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. బికాస్ బ్యాంక్ అకౌంట్తో డైరెక్ట్లీ యూ కెన్ బై థింగ్స్. వాళ్ళు కూడా రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్న షాప్స్కి అమెజాన్లో అలా మింత్రాలో ఆర్డర్ చేసుకుని వాళ్ళు కొత్త బట్టలు, నైస్ బట్టలు వేసుకోవచ్చు. సో బ్యాంక్ అకౌంట్ ఉంటేనే సాధ్యం కదా అండి అది. ఓకే, మళ్ళీ వాళ్ళు యూపీఐ, జీపే ఇవన్నీ కూడా వాడతారు. సో దట్ వాళ్ళు కూడా టెక్నాలజీ కొంచెం అప్గ్రేడేషన్ వస్తుంది బ్యాంక్ అకౌంట్ ఉంటే. సో బ్యాంక్ అకౌంట్ బ్రింగ్స్ ఏ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ విత్ రిగార్డ్ టు వాట్ పేమెంట్, విత్ రిగార్డ్ టు పే చేయాలి, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, ఎవరికైనా మనీ ఇవ్వాలి. సో ఇవన్నిటికీ బ్యాంక్ అకౌంట్ చాలా హెల్ప్ చేస్తుందండి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. థ్యాంక్స్ లాట్ ఫర్ హియరింగ్ టు మీ. బై టేక్ కేర్. నౌ లెట్ us go ahead. ఓకే, సో ఇండియా ఈజ్ ప్రౌడ్లీ జస్టిఫైయింగ్ అంటే ఇండియా ప్రౌడ్గా చెప్పుకుంటుందన్నమాట దట్ మన దగ్గర ఒక రోబస్ట్, ఒక రెసిలియంట్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంది. రోబస్ట్ అండ్ రెసిలియంట్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉందన్నమాట. అండ్ ఇట్ హస్ గ్రోన్ ఓవర్ ది ఇయర్స్. ఎందుకంటే ఫైనాన్షియల్ బ్యాంక్స్ ఇవన్నీ మిడివల్ ఇండియా నుంచి ఉన్నది మన దగ్గర. ఇంకా మోడర్న్ టైమ్స్లో కూడా దే ఆర్ మెనీ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ బై ది ఫారినర్స్, ఇండియన్స్, చాలా బ్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో వీఆర్ వెరీ యాక్చువల్లీ ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం దట్ మన దగ్గర ఫైనాన్షియల్ సిస్టమ్ చాలా రోబస్ట్గా ఉంది, బ్యాంకింగ్ సిస్టమ్ రోబస్ట్గా ఉంది. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉందండి. గ్రౌండ్ రియాలిటీ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. ఓకే, సో ద ఫైనాన్షియల్ సిస్టమ్ టుడే encompasses almost around 75,150 బ్యాంక్ బ్రాంచెస్ ఆర్ దేర్ అండి మన దగ్గర. యాక్సిస్ బ్యాంక్ అయినా సరే, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, ఇవన్నీ బ్యాంక్స్, ఇంకా ఇవన్నీ బ్యాంక్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయంటే ఇండియాలో 75,000 ఇంచుమించు అన్ని బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. అంటే వెరీ ఎలాబరేట్గా ఉందన్నమాట. దిర్ ఇస్ నో డౌట్ ఎలాబరేట్గా డెవలప్ అయింది మన బ్యాంకింగ్ సిస్టమ్, మంచిగా డెవలప్ అయింది మన బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, 15,000, almost around 15,000, 15,500 regional rural banks are there. Okay, 14,000 cooperative banks are there. 95,000 primary agriculture credit societies are there. Okay, so you can see that ఎంత ఎలాబరేట్గా ఉంది మన బ్యాంకింగ్ సిస్టమ్. అంటే ఎక్కువ బ్రాంచెస్ ఉంటే యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఎక్కువ కస్టమర్స్ కూడా కవర్ అవుతున్నాయి ఇక్కడ. అండ్ పాపులేషన్ ఈజ్ ఆల్సో బీయింగ్ కవర్డ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ టు ఇట్స్ బీయింగ్ ఎస్టాబ్లిష్ ఇన్ రిమోట్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో కూడా చాలా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ కమర్షియల్ బ్యాంక్ 75,000, మళ్ళీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ బ్రాంచెస్ 15,000, మళ్ళీ ఇక కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచెస్ 14,000, 95,000 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. అంటే నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ వీఆర్ హ్యావింగ్ వాట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది మన దగ్గర. ఓకే, నాట్ ఈవెన్ దట్ మళ్ళీ లోన్లు ఇవ్వడం ఇవన్నీ కూడా వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. ఓకే, అండ్ మెనీ మోర్. Many are there which are dealing in what? Money, which are dealing in what? Banking products. Many are there. But yet the problem is exclusion from access to formal financial services. అంటే ఏంటంటే అంత పెద్ద బ్యాంకింగ్ సిస్టమ్ ఉన్న తర్వాత, అంత పెద్ద సెటప్ అండ్ నెట్వర్క్ ఉన్న తర్వాత, అన్ని బ్యాంక్ బ్రాంచెస్ ఉన్న తర్వాత, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి తర్వాత కూడా బట్ స్టిల్
చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ లేవు. బ్యాంక్ అకౌంట్స్ లేదంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నేను ఆల్రెడీ జస్ట్ నౌ నేను వీడియోలో డిస్కస్ చేసిన అట్ ద స్టార్టింగ్ ఓన్లీ. ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఎలాబరేట్ నెట్వర్క్ అనమాట. వెన్ ఇట్ ఈస్ అనేబుల్ టు ఇంక్లూడ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్, వేర్ బ్యాంకింగ్ సిస్టంలో వాళ్ళది ఎక్స్‌ప్లాయిటేషన్ తక్కువ అవుతుంది. ఓకే, అండ్ ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళకు తక్కువ దొరుకుతుంది. ఓకే రైట్, గవర్నమెంట్ వాళ్ళ కోసం ఏదైనా స్కీమ్ స్టార్ట్ చేస్తే ఆ స్కీమ్స్ డబ్బులు కూడా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. సో ఇక్కడ మిడిల్ మ్యాన్, ఇంటర్మీడియట్ అలాంటివి ఎక్స్‌ప్లాయిటేషన్, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేకపోతే లంచం ఇవ్వడం అవన్నీ కూడా ఏమి ఉండవు. సో వెన్ యూ ఆర్ హ్యావింగ్ దీస్ మెనీ ఇంపార్టెంట్ aspects about banking, but several like numerous lot of population is excluded from what financial services. ఇది లోన్స్ ఇవ్వడం, లోన్స్ తీసుకోవడం, బ్యాంక్కి వెళ్ళడం, ఏదైనా అప్లై చేసుకోవడం, ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ వాట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అయినా చెప్పుకోండి లేకపోతే ఫైనాన్షియల్ సర్వీసెస్ అయినా చెప్పుకోండి, రెండు ఒకటే. ఓకే, సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసినాం. సో మీరు ఎగ్జామ్లో ఇది స్టార్ట్ చేయాలి, మీ ఆన్సర్ మీరు ఇట్లా స్టార్ట్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఆన్సర్. ఇది ఇంట్రొడక్షన్ రాసిన తర్వాత మళ్ళీ కరెంట్ సినారియో అని రాయాలి. కరెంట్ సినారియో ఆఫ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇన్ అవర్ కంట్రీ. బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంది ఇప్పుడు అంటే చాలా రోబస్ట్గా ఉంది, చాలా రెసిలియంట్గా ఉంది. రెసిలియంట్ ఎందుకు అంటున్నాం? ఓకే, డిప్రెషన్, రిసెషన్, ఇంకా వేరే కంట్రీస్లో కూడా ఎకనామీ ఫెయిల్ అయితే, వేరే కంట్రీస్లో కూడా బ్యాంక్స్ ఫెయిల్ అయితే కూడా మనం ఫెయిల్ అవ్వట్లేదు, మన బ్యాంకింగ్ సిస్టమ్ చాలా నిలబడుతుందని మాట. 2008-9 రిసెషన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ అండ్ ద గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ 1928. ఓకే, అక్కడ వరల్డ్లో అలాంటి డిప్రెషన్, రిసెషన్ వచ్చిన తర్వాత కూడా బ్యాంకింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిన తర్వాత కూడా మన బ్యాంకింగ్ సిస్టమ్కి ప్రాబ్లం అవ్వలేదు. ఓకే, ఇట్ మీన్స్ వేర్ ది బ్యాంకింగ్స్ ఫెయిల్డ్ లాసెస్, బ్యాంక్స్ అక్కడ డిస్ట్రాయ్ అయిపోయినాయి, బ్యాంక్స్ అక్కడ బంద్ అయిపోయినాయి, కానీ ఇండియాలో బ్యాంక్స్ మంచిగా నడిచినాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవర్ బ్యాంకింగ్ సిస్టమ్ చాలా రెసిలియంట్గా ఉంది, మనం లాసెస్లో వెళ్ళలేదు. ఓకే, మన బ్యాంక్స్ బంద్ అవ్వలేదు వెన్ కంపేర్ టు అదర్ బ్యాంక్స్, అదర్ కంట్రీస్ బ్యాంక్స్. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో ఇది రాయాలి. మళ్ళీ మన దగ్గర ఇలాంటి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇవి కూడా రాయాలి. ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఏముంది, చాలామందికి బ్యాంకింగ్ యాక్సెస్ లేదు, బ్యాంకింగ్ సర్వీసెస్ యాక్సెస్ లేదు, ఇది మన ప్రాబ్లం, ఇది రాయాలి. ఓకే, దెన్ గవర్నమెంట్ మళ్ళీ మీరు పారాగ్రాఫ్ చేంజ్ చేసిన తర్వాత ఇట్లా రాయాలి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చాలా సెంటర్ థీమ్ అయిపోయింది గవర్నమెంట్ది. సెంట్రల్ థీమ్ అంటే ఎప్పుడైనా ఏదైనా పాలసీ, ఎల్పిజి అంటే బ్యాంక్ అకౌంట్ కావాలి, ఫీ రీయింబర్స్మెంట్ అంటే బ్యాంక్ అకౌంట్ కావాలి, స్కాలర్షిప్ కావాలంటే బ్యాంక్ అకౌంట్ కావాలి, మళ్ళీ ఏదైనా లోన్ కావాలి ముద్రాలో అంటే బ్యాంక్ అకౌంట్ కావాలి. సో ప్రతి పాలసీలో, ప్రతి స్కీమ్లో, ప్రతి వెల్ఫేర్ ప్రోగ్రాంలో గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ అంటూ ఉంటుంది. అంటే ఒక సెంట్రల్ థీమ్ లాగా ఎమర్జ్ అయింది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ద బ్యాంకింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ హ్యాస్ ఎమర్జ్. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ఇండియాస్ డెవలప్మెంట్ పాలసీ. ఇండియా డెవలప్మెంట్ అవ్వాలంటే ఏదైనా పాలసీ మనం స్టార్ట్ చేస్తున్నామంటే, గవర్నమెంట్ ఏదైనా పాలసీ ఫార్ములేట్ చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీద స్ట్రెస్ చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉంటే ఇస్తాం, బ్యాంక్ అకౌంట్ చేసుకోండి, అప్పుడు ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. సో ఈ స్కీమ్ ఉంది కదా, ఆసరా పెన్షన్ స్కీమ్, బ్యాంక్ అకౌంట్ ఉందా? లేదు, వెళ్ళి చేసుకోండి. ఓకే, షాదీ ముబారక్ ఉందా? కాదమ్మా, అట్లా చేతిలో ఇవ్వరు డబ్బులు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మేము చేస్తాం. సో వాళ్ళు మళ్ళీ వెళ్ళి వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో ప్రతి దానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, వెరీ వెరీ బేసిక్ థింగ్, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. Okay, and when the Modi government came into existence, okay, he launched a program called as Pradhan Mantri Jan Dhan Yojana. Pradhan Mantri Jan Dhan Yojana, abbreviated as itla meeku kanipistadi. This is how you will see it. Okay, now the focus of financial inclusion is what? Focus of financial inclusion ఏంటంటే ensure అంటే అందరికీ, ఎన్ష్యూర్ అంటే డెఫినెట్గా తప్పకుండా అందరూ యాక్సెస్ చేయాలి, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అయినా సరే, ఓకే, లోన్స్ అవన్నీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ అయినా సరే, ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, ఎవరిదైనా డబ్బులు రిసీవ్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, బై వల్నరబుల్ గ్రూప్స్ సచ్ యాజ్ వీకర్ సెక్షన్స్,
by vulnerable groups such as weaker sections, low income groups at an affordable cost. చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు డబ్బులు 5,000 మినిమం పెట్టాలి, 10,000 మినిమం పెట్టాలి, 2,000 మినిమం పెట్టాలంటే హూ విల్ ఓపెన్ అండి? ఒక స్లమ్లో ఉన్న వాళ్ళు, లేకపోతే డైలీ వేజర్స్ వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ 500 పెట్టండి అంటే ఎవరు ఓపెన్ చేయరు. ఓకే, సో తర్వాత మీరు చెప్పచ్చు 500 అయినా పెట్టుకోండి, కానీ ద మూమెంట్ యూ సే దట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 500 ఇవ్వండి, లేకపోతే 1000 ఇవ్వండి అంటే ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? మీరు కూడా ఇవ్వరు. అరే ఎందుకు రాబోయే అవసరం అంటారు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో దిస్ ఈజ్ ఆల్సో యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. గవర్నమెంట్ ది ఇంటెన్షన్ ఏముందంటే అందరికీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇద్దాం, అందరికీ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇద్దాం. అంటే ఏంటి? అందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. బ్యాంక్ అకౌంట్ చేస్తే వాళ్ళు మంచిగా బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, గూగుల్ పేలు, ఫోన్పేలు లింక్ చేసుకోవచ్చు, వాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో అన్నీ వాళ్ళకి మంచిగా జరగాలి, అందరూ డెవలప్ అవ్వాలని గవర్నమెంట్ ఇంటెన్షన్ ఉంది. అండ్ ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతే డబ్బులు లీకేజ్ ఉండదు, డబ్బులు డిస్టార్షన్ ఉండదు. గవర్నమెంట్ డబ్బులు ఎవరికి వెళ్ళాలి వాళ్ళకి వెళ్తుంది. ఓకే, టార్గెటెడ్ డెలివరీ అవుతుంది. ఏంటి? టార్గెటెడ్ డెలివరీ అవుతుంది ఆఫ్ సర్వీసెస్ మన గవర్నమెంట్. ఓకే, వితౌట్ ఎనీ మాల్ ప్రాక్టీసెస్, వితౌట్ ఎనీ మాల్ ప్రాక్టీస్. రిమెంబర్ దిస్ పాయింట్. వల్నరబుల్ సెక్షన్స్ అంటే దోస్ సెక్షన్స్ వాళ్ళకి ఎక్కువ ఇప్పటి వరకు వాళ్ళు చాలా ఎక్స్ప్లాయిట్ అయిన వాళ్ళు, చాలా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు, మనీ లెండర్స్ మీద, ట్రేడర్స్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి వీకర్ సెక్షన్స్ అంటారు. ఇంకా వాళ్ళు అంటే వాళ్ళకి ఇన్కమ్ సెక్యూరిటీ లేదు, వాళ్ళకు ఒక జాబ్ సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ అంటే ఏంటంటే దట్ యూ కెన్ లివ్ హ్యాపీలీ. ఓకే, జాబ్ ఉంటే మీకు హ్యాపీలీ యూ కెన్ లివ్ ఆర్ నాట్, బికాస్ మీకు ఎవ్రీ మంత్ డబ్బులు వస్తాయి. సో జాబ్ సెక్యూరిటీ అంటారు. అంటే మీ జాబ్ పోదని మాట, మీ జాబ్ పోదు, మీకు జాబ్ డెఫినెట్గా సస్టైన్గా ఉంటుంది, ఎవ్రీ మంత్ మీకు డబ్బులు పడతాయి అన్నమాట. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో వీకర్ సెక్షన్స్ అంటే వీళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉండదు, వీళ్ళ దగ్గర లిటరసీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, వీళ్ళకి బారో చేయడానికి ఫార్మల్ బ్యాంకింగ్ సెక్టార్, ఆంధ్ర బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ యాక్సెసిబుల్గా కాదు. వాళ్ళు ల్యాండ్ లార్డ్ దగ్గర వచ్చి దొరా డబ్బులు కావాలి దొరా అలా ఆడతారు. ఓకే, లో డిగ్నిటీ, హ్యూమన్కి ఉన్న డిగ్నిటీ లో డిగ్నిటీలో వెళ్ళి అడగాల్సి వస్తుంది. ఓకే, వై అట్లా చేస్తున్నారు? డైరెక్ట్ వెళ్ళి బ్యాంక్కి ఒక రైట్గా అడగండి అన్నమాట. అండర్స్టూడ్. సో ఎఫోర్డబుల్ కాస్ట్లో వీకర్ సెక్షన్స్కి ఇంకా లో ఇన్కమ్ గ్రూప్స్కి చేయాలండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, వన్ సచ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఈజ్ ఎఫ్డి వర్సెస్ ఆర్డి. ఓకే, వీకర్ సెక్షన్స్కి ఎన్పవర్ చేసింది గవర్నమెంట్. ఏం చేసింది? వీకర్ సెక్షన్స్కి గవర్నమెంట్ ఎన్పవర్ చేసిందండి. వీకర్ సెక్షన్స్. ఓకే, హూ విల్ డూ ఎఫ్డి? ఎవరు చేసుకుంటారండి? ఎఫ్డి మీన్స్ వాట్? ఫిక్స్డ్ డిపాజిట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫ్డి? ఫిక్స్డ్ డిపాజిట్. రైట్ ఆర్ రాంగ్? ఓకే, డిపాజిట్ చేయాలి, డబ్బులు డిపాజిట్ చేయాలి ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం. ఫిక్స్డ్ అంటే ఇక్కడ ఏంటి? టర్మ్ అంటే ఏంటి? టెన్యూర్ అంటే ఏంటి? టైం. ఓకే అండి. ఓకే, సో మిస్టర్ ఏ ఓకే want to deposit like 1 lakh rupees or 10,000 rupees or 1 lakh rupees. He want to deposit on the name of the children, okay, on son or the daughter పేరు మీద ఆయన 1,000 like 1 lakh లేక 10,000 డిపాజిట్ చేయాలనుకుంటున్నాడు. ఆయన శాలరీ ఎక్కువ కాబట్టి ఆయన డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ మీకు తెలుసు ఎఫ్డీలో ఫిక్స్డ్ డిపాజిట్ మీరు చేసుకుంటే 1 lakh rupees మీరు డిపాజిట్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం ఎక్కువ వస్తుంది మీకు. బ్యాంక్ వాళ్ళు 7 to 8% ఇస్తారు. అంటే ఒక ఇయర్ అయిన తర్వాత, అంటే ఇవాళ 23rd December ఉందండి, 23rd December 2021 ఉంది. ఓకే, మళ్ళీ 23rd December 2022 ఈ 1 yearలో, అంటే మీరు 23rd December 2021 ఇవాళ పోయి ఎస్బీఐ బ్యాంక్లో 1 lakh డిపాజిట్ చేస్తే మీకు 1 year తర్వాత, అంటే 23rd December 2022, అంటే 1 year తర్వాత ఈ డబ్బులు 1 lakh ఉండవు, ఈ డబ్బులు 1,08,000 అయిపోతాయండి. ఎందుకంటే ఎఫ్డీలో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, 8% మీకు దొరుకుతుంది. ఓకే, 8% యూ విల్ గెట్. బట్ రిమెంబర్ దిస్ పాయింట్. కానీ ఒక లేబర్ దగ్గర 1 lakh ఉంటుందా? ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గర 1 lakh ఉంటుందా డిపాజిట్ చేయడానికి? ఒక మేడ్ దగ్గర 1 lakh ఎక్కడి నుంచి వస్తాయి? ఒక మెకానిక్ దగ్గర 1 lakh రూపీస్ ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా, వాళ్ళకి రావు. ఓకే, సో నౌ రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. గవర్నమెంట్ ఏం చేసిందంటే రికరింగ్ డిపాజిట్ అని ఒక కొత్త అకౌంట్ కూడా క్రియేట్ చేయమని చెప్పింది గవర్నమెంట్. రికరింగ్ డిపాజిట్
ఓకే, ఇక రికరింగ్ డిపాజిట్లో మీలాగా నాలాగా పూర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 1,00,000 రూపీస్కి డిపాజిట్ చేసుకుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత అమ్మా మీ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే 1,00,000. ఓకే, ఇక్కడ రిచ్ ఉన్నారు కాబట్టి లంసమ్గా ఇచ్చేస్తారు. లంసమ్గా వాళ్ళు ఒక 1,00,000 ఇచ్చేస్తారు. మీరు రిచ్ కదా, మీరు 1,00,000 అట్లా ఇచ్చేసి 50 చేసుకుంటారు. ఐఎమ్ ఏ పూర్ పర్సన్. సో నాకు ఏమంటారంటే సార్ మీకు కూడా 8% ఇస్తాం మేము, కానీ మీరు లో ఇన్కమ్ గ్రూప్ కదా, మీరు పూర్ కదా, సో మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, సేమ్ 1,00,000 రూపీస్ది ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ మీరు 10,000 కట్టండి. ఓకే, ఆర్ 9,000 కట్టండి. అదే 12 monthsలో అది కూడా 1,00,000 అవుతుంది. 1,00,000 అవుతుంది కదా. రిచ్ వాళ్ళకి కూడా ఎంత ఇస్తున్నాం? 8,000. మీకు కూడా అంతే ఇస్తాం. ఓకే, సో గవర్నమెంట్ ఇక్కడ ఏం చేసిందంటే పూర్ పీపుల్కి ఎంపవర్ చేసింది. పూర్ పీపుల్కి వాళ్ళకి హక్కు ఇచ్చింది. ఎందుకంటే డబ్బులున్న వాళ్ళు 1,00,000 ఇచ్చి 8,000 వాళ్ళకి వచ్చేస్తుంది. డబ్బులు లేని వాళ్ళకి ఎట్లా అండి? మళ్ళీ బ్యాంక్లో ఉన్న డబ్బులు, ఈ ఇంట్రెస్ట్ రేట్ మనకు ఎక్కువ డబ్బులు ఎట్లా వస్తున్నాయి? డబ్బులు ఎట్లా వస్తాయి? బ్యాంక్ వాళ్ళు ఏదైనా మనకు డొనేషన్ చేస్తున్నారా, లేకపోతే చారిటీ చేస్తున్నారా? అట్లా కాదు కదా. బ్యాంక్లో అందరూ మనం డిపాజిట్ చేస్తున్న డబ్బులు, ఆ డబ్బులు లోన్లో బ్యాంక్ ఇస్తుంది. లోన్లో బ్యాంక్ ఇచ్చిన తర్వాత లోన్లో వచ్చిన ఇంట్రెస్ట్ రేట్ బ్యాంకు ప్రాఫిట్స్, ఆ ప్రాఫిట్సే మనకు ఎఫ్డీలో పంచుతుంది గవర్నమెంట్. బ్యాంక్ ఎఫ్డీలో ఆర్డీలో పంచుతుంది అనమాట. రైట్ ఆర్ రాంగ్? ఎస్, అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. ఎస్, సో ఇది లోన్లో డబ్బులు అందరికీ ఇచ్చిన తర్వాత వాళ్ళతో వచ్చిన ఇంట్రెస్ట్ రేటే బ్యాంక్కి ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెద్ద వాళ్ళు అల్లు అర్జున్, తమన్నా వాళ్ళకి డబ్బులు ఎక్కువ వెళ్తున్నాయి కదా. అంటే వీళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్ ఓన్లీ అల్లు అర్జున్, ప్రభాస్ వాళ్ళదా? కాదు కదా. వీళ్ళ బ్యాంక్లో ఉన్న డిపాజిట్ నాది కూడా, కామన్ మ్యాన్ది కూడా, మీది కూడా, వాళ్ళది కూడా ఉంది. సో అందరి డబ్బులు కలిసి వాళ్ళు లోన్ ఇస్తున్నారు. బ్యాంక్ వాళ్ళు అందరి డబ్బులు కలిసి లోన్ ఇస్తున్నారు. కాబట్టి ఇస్తున్నారంటే అక్కడ నుంచి వచ్చిన డబ్బులు అందరికీ సమానంగా పంచాలి కదా. రైట్ ఆర్ రాంగ్? ఎస్, కానీ సమానంగా పంచడానికి ఇక్కడ లేదు కదా. ఎఫ్డీ ఎవరు చేసుకోగలరు? తమన్నా, శృతి హాసన్ వాళ్ళు చేసుకోగలరు. మన దగ్గర అంత ఎఫ్డీ లేదు. రైట్, అంటే మన డబ్బులు కూడా ఇట్లానే ఛానలైజ్ అయిపోయి ఇట్లానే లోన్ ఇచ్చి బ్యాంక్ అక్కడ నుంచి ప్రాఫిట్ చేసుకొని వాళ్ళకి ఎక్కువ మనకు తక్కువ ఇస్తే మనకు బాధ అవుతుందా లేదా? రైట్, ఎందుకంటే లోన్ ఇస్తున్నామంటే అందరు డబ్బులు అనమాట. ఎవ్రీ వన్ డబ్బులు ఈజ్ ద లోన్. రైట్, సో గవర్నమెంట్ ఏం చేసిందంటే అట్లా కాదు, ఆర్డీ కూడా స్టార్ట్ చేద్దాం. ఆర్డీ అంటే పూర్ పీపుల్కి, మీలాగా నాలాగా ఉన్నవాళ్ళు. ఓకే, మనకు కూడా సేమ్ స్కీమ్, మనకు కూడా సేమ్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సేవింగ్స్ హ్యాబిట్, ఇక్కడ గవర్నమెంట్ జనరల్గా ఇలాంటి ప్రొడక్ట్స్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ప్రొడక్ట్స్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అంటారండి. ఏమంటారు దీనికి? ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అంటారు. ఎఫ్డీ అండ్ ఆర్డీఆర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ టు అర్న్ వాట్? మోర్ ప్రాఫిట్స్. మోర్ ప్రాఫిట్స్, అంతే. అండర్స్టూడ్ అండి? రైట్, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎఫ్డీ అండ్ ఆర్డీఆర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. సో గవర్నమెంట్ ఏమంటుందంటే సేవింగ్ ఆఫ్ హ్యాబిట్. మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఒక ఆబ్జెక్టివ్ చదువుకున్నాం. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రమోట్స్ వాట్? సేవింగ్ హ్యాబిట్. అంటే మనకు ఎఫ్డీ, ఆర్డీ ఇవన్నీ తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం? అరే ఏదో ఒకటి చేసి ఒక 50,000 ఎఫ్డీ అయినా కడదాం, ఆర్డీ అయినా కడదాం. 7,000 కదా అండి, మీరు మనకు దొరుకుతుంది కదా, కొంచెం ఎక్కువనే డబ్బులు వస్తున్నాయి, ఎలాగైనా మనం మిర్చి చట్నీ ఏదో ఒకటి తినేద్దాం. ఓకే, ఇది నాన్ వెజ్ ఇవన్నీ ఎందుకు, అది పిల్లల కోసం ఒక ఎఫ్డీ చేసేద్దామని అలా సేవింగ్స్ హ్యాబిట్ స్టార్ట్ అవుతుంది. సేవింగ్స్ హ్యాబిట్ స్టార్ట్ అయితే అందరిలో బ్యాంక్ దగ్గర డబ్బులు ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అంటే చాలామంది ఇంకా బిజినెసెస్ అవన్నీ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ పవర్టీ డిక్రీజ్ అవుతుంది, ఆ సైకిల్ మళ్ళీ రన్ అవుతుంది. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఓకే, సో వీకర్ సెక్షన్స్కి గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది? వీకర్ సెక్షన్స్కి గవర్నమెంట్ ఆర్డీ తీసుకొచ్చింది. ఓకే, సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తామండి మీకు అని. ఓకే, సో ఆర్డీ అండ్ ఎఫ్డీ ఎలా హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్, అది కూడా మనం చూసేసినాం. ఓకే, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ హ్యాస్ బికమ్ one of the most critical aspects in the context of inclusive growth. Very, very important. అందరూ బాగుపడాలి అంటే ఎవ్రీవన్ షుడ్ ఫేర్ వెల్. అందరి దగ్గర అన్ని సువిధాలు ఉండాలి, అన్ని నెసెసిటీస్ ఉండాలి. And that is only called as what? Inclusive growth. దానికి కొంచెం ప్రాపర్ డెఫినేషన్ కూడా ఉంది. నేను పైన మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా, బికాస్ వీఆర్ లెర్నింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఐ విల్ టాక్ అబౌట్ దట్ inclusive growth. Okay, in my next class, anyhow, we have to cover all the main answers for sure. So, inclusive growth. Okay, so financial inclusion అయితేనే inclusive growth అవుతుందంట. ఓకే, there is a proper correlation is there. మీకు డైరెక్ట్గా ఎగ్జామ్లో రాసుకోవచ్చు.
సారీ మీకు డైరెక్ట్గా ఎగ్జామ్లో అడగచ్చు. ఏం అడగచ్చు అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఈజ్ ఇంపరేటివ్ టు బ్రింగ్ ఇంక్లూజివ్ గ్రోత్ అమాంగ్ ది పూరెస్ట్ సెక్షన్ ఆర్ వీకర్ సెక్షన్ ఆఫ్ ది పాలసీ. ఓకే, కామెంట్ అని వస్తుంది. Okay, or how financial inclusion is going to bring up an inclusive growth in the social economic conditions of the people అని వస్తుంది. ఏదైనా వస్తే మీరు రాసింది ఏంది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రాయాలి, దానికి లింక్ మీరు కనెక్ట్ చేయాలి. ఆ లింక్ ఎప్పుడు కనెక్ట్ చేసుకోగలరు మీరు? మీకు నేను ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చెప్పిన తర్వాత, మళ్ళీ ఇంక్లూజివ్ గ్రోత్ అయిన తర్వాత, ఈ రెండు మధ్యలో ఈ రెండు టాపిక్స్ అయిన తర్వాత మీరు లింక్ అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు లెట్ us learn the concept and important areas and components that to be written in the examination. ఓకే, సో ఇది మీ ఇంట్రడక్షన్ రాయాలండి. ఓకే, దిస్ ఇస్ కరెంట్ సినారియోని రాయాలి, ఇవన్నీ రాయాలి. రాసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎందుకు కావాలి, నీడ్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండి. ఓకే, ఎందుకంటే ఏ లార్జ్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ల్యాక్ యాక్సెస్ టు బేసిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, and address their need for the financial products through informal means which are costly and unsecure. ఓకే, చాలా మంది దగ్గర బ్యాంకింగ్ యాక్సెస్ లేదు. ఓకే, దట్స్ వై దే ఆర్ అనేబుల్ టు టేక్ ద బెనిఫిట్ ఆఫ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ లోన్స్ వాళ్ళు తీసుకోగలలేరు. ఓకే, అండ్ దట్స్ వై దే ఆర్ డిపెండింగ్ ఆన్ వాట్, మనీ లెండర్ ట్రేడర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నారు. అండ్ వాళ్ళు చాలా కాస్ట్లీ ఇస్తున్నారు అండ్ చాలా అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే మీ ఇల్లు పేపర్స్ పెట్టి మీరు ఫైనాన్షియర్ దగ్గర పెట్టి డబ్బులు తీసుకున్నారంటే మీరు ఇచ్చిన తర్వాత కూడా ఆయన మీ ఇల్లు పేపర్స్ ఇస్తాడా లేదా అదే గ్యారంటీ లేదు. ఓకే, అన్సెక్యూర్డ్గా తీసుకుంటున్నారు. ఇంకా ఆయన ఇచ్చిన డబ్బులు చాలా ఇంట్రెస్ట్ రేట్లో ఉంది, ఎక్స్‌ప్లాయిటేషన్ అనమాట. ఓకే, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ ఇట్ టర్న్స్ సేవింగ్స్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్. అంతే కదా, నేను ఇప్పుడు డిస్కస్ చేసిన అదే మీకు సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉంటుందండి. హెల్ప్స్ ది ఎకనామీ. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే, నా దగ్గర బ్యాంక్ అకౌంట్ లేదనుకోండి, నా దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులు మిగిలితే ఈ మంత్కి నేను ఏం చేసుకుంటా, అది అల్మీరాలో పెట్టుకుంటా. ఓకే, అంటే ఈ మనీ సర్క్యులేషన్ అంటే సర్క్యులర్ ఫ్లో ఆఫ్ మనీలో రొటేట్ అవ్వట్లేదు. ఇక్కడ నా ఇంటి దగ్గర ఆగిపోయింది, నా అల్మీరాలో నేను అట్లానే 2000, 3000, 5000, 10,000 అలానే పైలప్ చేసుకుంటూ ఉంటున్నా. ఒక 50,000 అలా వచ్చేసి ఒక తోల గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నా. అదే కదా మనకు పిచ్చి. సో ఆ పిచ్చి కోసం నేను కూడా వెళ్దా, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో 2000, 5000 ఒక 3-4 months అవుతుంది, వెళ్ళి నేను 50,000 రూపీస్ గోల్డ్ కొన్నా. ఈ 5 months డ్యూరేషన్ ఉంది కదా, ఇదే డబ్బులు మీ దగ్గర ఉన్న డబ్బులు అదే మీరు బ్యాంక్ ఇస్తే, బ్యాంక్ దగ్గర డబ్బులు ఎక్కువ అయిపోయి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అయిపోతే చాలామంది తీసుకుంటారు కదా లోన్స్. ఓకే, రైట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ద మనీ ఇన్ యువర్ హోమ్, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఏ బ్యాంకింగ్ అకౌంట్, మీరేం చేస్తారు, బ్యాంక్లో పెడతారు. ఎందుకంటే బ్యాంక్లో మీకు సేవింగ్స్ అకౌంట్లో మీరు ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసుకోండి, సేవింగ్స్ అకౌంట్ జనరల్గా మీకు 4% ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుంది. సో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మీకు కొంచెం కొంత డబ్బులు వస్తాయి. ప్లస్ మీరు ఇంట్లోనే పైలప్ చేసుకుంటే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేరు, ఎవరైనా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఏమంటాం మనం ఫంక్షన్స్కి వెళ్తే, అరే ఇంట్లో డబ్బులు ఉన్నాయి రా, ఇంట్లోనే ఉండు, ఎక్కడ పోకు, ఒకరైనా ఉండాలి, మనం 5 members పోదాం మ్యారేజ్కి, ఒకరు ఉండండి ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. అంటే మీకు ఒక టెన్షన్ ఉంది, ఈ డబ్బులు ఉంటాయా, థెఫ్ట్ అవుతుందా, రాబరీ అవుతుందా అని ఆ టెన్షన్ ఉంది కాబట్టి మీరు మంచిగా కూడా మెంటల్ పీస్గా కూడా ఉండరు. రైట్ ఆర్ రాంగ్? సో దట్స్ వై మీ డబ్బులు మీరు బ్యాంక్లో ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు అక్కడే పెట్టుకుంటారు. రైట్, అండ్ మోర్ సో ఎవర్ మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, థెఫ్ట్ అవుతుంది, రాబరీ అవుతుంది, వాళ్ళకి ఏటీఎం కార్డ్ దొరికితే కూడా ఏంది, మీకు పాస్వర్డ్ మీ దగ్గర ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఈ ప్రాబ్లం పోతుంది. ప్లస్ మీరు 5 months 4 months ఏదో జమ చేసుకుని ఏదో కొన్ని కొనాలనుకుంటారు కదా, అదే బ్యాంక్ ఉంటే అదే డబ్బులు ఛానలైజ్ అయిపోయి లోన్స్ ఎక్కువ ఇచ్చుకొని మనకు ఎకనామిక్ గ్రోత్ కూడా అవుతుంది. సో సేవింగ్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ వాట్, ఇన్వెస్ట్మెంట్, మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే. రైట్, ఇది వెరీ కామన్ థింగ్. ఓకే, మళ్ళీ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్. ఓకే, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా గవర్నమెంట్ మీకు ఇచ్చింది. బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చింది. ఓకే, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన, సురక్ష యోజన అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కూడా ఉంది. బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు గవర్నమెంట్ షేర్స్, గవర్నమెంట్ బాండ్స్ ఇవన్నీ కూడా కొనచ్చు. ఓకే, సో ఇవన్నీ సేవింగ్స్. ఇంకా సేవింగ్స్ హ్యాబిట్ కూడా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడైనా మనం ఏంటంటే ఎక్కువ ఫిగర్ చూడాలనుకుంటాం ఎప్పుడైనా.
Okay, we always see that the figure should be more in the bank account. Are 10,000 అయిందా, 12,000 అయిందా, 15,000. సో వీ ఆల్వేస్ లైక్ టు సీ మోర్ అండ్ మోర్. అదే మన జేబులో ఉంటే అప్పటికప్పుడే ఖర్చు చేసేద్దాం. మనం ఇండియన్స్ కదా అండి, మనం ఇండియన్స్ వెరీ వెరీ లావిష్గా స్పెండ్ చేస్తారు. అందరికంటే ఎక్కువ స్పెండ్ చేసేది మనమే. ఓకే, మన దగ్గర 10,000 అంటే 9,000 గైబ్ అయిపోతుంది మనది. అందరికీ తినిపిస్తాం, అందరూ మంచిగా ఉండాలని ఉంటాం, మనం కూడా మంచిగా తింటాం. ఓకే, వెరీ కామన్లీ ఇది సీన్ ఇన్ మై హ్యాబిట్ ఆల్సో. ఇంట్లో బిర్యానీ ఉంటే కూడా బయట వెళ్ళి బిర్యానీ తింటున్నాం. అలాంటి కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, అంటే వీ విల్ నాట్ ఏదైనా ఫ్రెండ్ వస్తే సరేరా పోదామంటే మనం ఎస్ అని చెప్పేస్తాం. ఓకే, రిలేషన్స్ ఎక్కువ కదా మనకు, ఫైన్. సో అలాంటి సేవింగ్స్ హ్యాబిట్స్ ఉంటే మనకు మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అవుతుంది. ఎవరైనా ఇంట్లో ఎవరైనా యాక్సిడెంట్ మీట్ అయ్యారేమో, ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే మన దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే అక్కడ సేవింగ్స్ మనం చేస్తాం కదా, అక్కడ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఓకే, సో టు మీట్ అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ చైల్డ్ ఫ్యూచర్ కూడా సెక్యూర్ అవుతుంది. చైల్డ్ లేబర్ కూడా మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంట్లో డబ్బులు సరిపోవట్లేదని మీరేం చేస్తున్నారు, మీరు చిల్డ్రన్కి ఏమంటున్నారు, ఏదో పోయి హోటల్లో పని చేయరా, ఇక్కడ పని చేయ, అక్కడ పోయి వెళ్తున్నాడు పిల్లోడు, ఇంకా లేకపోతే సైకిల్ షాప్ మీద ఉంటున్నాడే. సో సంథింగ్ ఈజ్ డూయింగ్. అదే మీ దగ్గర సేవింగ్స్ ఉంటే మీరేమంటారు, ఆ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, చదువుకో అంటారు. అట్లా రైట్ ఆర్ రాంగ్? సో ఇలాంటి ఒక అవుట్వర్డ్ లుకింగ్ చాలా మీరు బ్యాంకింగ్లో వెళ్ళిన తర్వాత మీ దగ్గర అకౌంట్స్ అవన్నీ ఉన్న తర్వాత మీరు కొంచెం సొఫిస్టికేటెడ్గా అంటే ఫీల్ అవుతారు. ఓకే, మీరు ఒక సివిలైజ్గా ఫీల్ అవుతారు. ఫీల్ అయిన తర్వాత మీకు అందరికీ మీరు బ్యాంక్లో వెళ్తారు, అక్కడ జనాలకి చూస్తారు, అరే ఇది సేవింగ్స్ చేసుకోవాలి, ఈ ప్రొడక్ట్ కూడా ఉంది, అది కూడా ఉంది, నా పిల్లల మీద ఇట్లా ఒక 200, 300, 500 అట్లా వేస్తూ ఉంటే వీళ్ళకి ఫ్యూచర్గా మంచిగా ఉంటుంది అని మీకు అవన్నీ వస్తాయి. అండర్స్టూడ్? సో ఒక యాటిట్యూడ్ మారుతుంది పేరెంట్స్ది రూరల్ ఏరియాలో. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఫాల్స్ మోర్ ర్యాపిడ్లీ అండి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఫాల్స్ మోర్ ర్యాపిడ్లీ బికాస్ ఇంటర్మీడియరీస్ ఉండరు. అందరి దగ్గర తొందరగా డబ్బులు జమ అవుతుంది. ఎందుకంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ టు గెట్ ద సర్వీసెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి మనకు ఏదైనా సర్వీస్ కావాలంటే, బర్త్ సర్టిఫికేట్ కావాలంటే, లేకపోతే కాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మధ్యలో ఉన్న వాళ్ళకి డబ్బులు చేయాల్సి వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ అయినా సరే, ఏదైనా సరే. కానీ ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్లో పడుతుంది కదా. సో మనకు 10,000 గవర్నమెంట్ ఇస్తే 10,000 మన దగ్గర ఉంటున్నాయి. 10,000. ఇప్పుడు ముందు మనకు ఎవ్రీ మంత్ గవర్నమెంట్ 3,000 ఇచ్చింది అనుకోండి పెన్షన్. 3,000లో ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో క్లర్క్ ఏం చేసిండంటే 300 తీసుకున్నాడు. 300 తీసుకుంటే మీ దగ్గర 2,700 ఉంది. అదే డైరెక్ట్ మీకు అకౌంట్లో పడితే 3,000 కదా. 3,000 అయితే ఈ 300 ఆల్రెడీ సేవ్ అవుతుంది కదా. 2,700లో మీరు బతుకుతున్నారు. ముందు 300 వాళ్ళకి ఇచ్చుకొని క్లర్క్కి లంచం ఇచ్చి మీరు 2,700లో బతుకుతున్నారు. సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా 3,000 వస్తే 300 సేవ్ అవుతుంది కదా. ఎస్, ఓకే. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఫాల్స్ more rapidly in areas that have more developed financial intermediaries. ఇది కూడా చూసినాం మనం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ ఏమంటుందంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏ దగ్గర 10,000 ఉంది, బి దగ్గర 5,000 ఉంది. సో డిఫరెన్స్ ఏంది? 5,000 ఈజ్ ఇన్కమ్ ఇన్ఈక్వల్. ఓకే, బి అండ్ ఏ మధ్యలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఎంత? 5,000. అట్లానే ఒక సొసైటీ ఉంటే 30% పాపులేషన్ ఆఫ్ దిస్ ఏరియా 30% పాపులేషన్ ఆఫ్ దిస్ ఏరియా ఆన్ అన్ యావరేజ్ earns 50,000 per year. Okay, 70% of the population in this area earns 1 lakh rupees per annum. Okay, 70%. ఉల్టా రాసిన నేను, తక్కువ మంది దగ్గర ఎక్కువ ఉంటాయి. 30% ఆఫ్ ది పాపులేషన్ ఎర్న్స్ 1 lakh ఆన్ అన్ యావరేజ్ పర్ యానం. ఇక్కడ 70% ఎర్న్స్ 40,000 per annum. ఎందుకు ఇట్లా అవుతుందంటే, ఎందుకు ఈ ఇన్ఈక్వాలిటీ అంటే 1 lakh ఇక్కడ 40,000, 60,000 డిఫరెన్స్ ఉంది. ఈ ఇన్ఈక్వాలిటీ 30%, 70% ఉన్న మధ్యలో పాపులేషన్ మధ్యలో ఇన్ఈక్వాలిటీ ఇది ఎందుకు ఉందంటే, వీళ్ళు మనీ లెండర్ మీద, ట్రేడర్ మీద అలా ఎక్స్‌ప్లాయిటేషన్ హ్యాండ్లో ఉన్నారు. వీళ్ళు ఫార్మల్ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నారనమాట. వీళ్ళ దగ్గర అందరి దగ్గర అకౌంట్ ఉంది, వీళ్ళ దగ్గర అకౌంట్ లేదు. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్తో వాళ్ళు హెల్త్ లిటరసీ వాళ్ళది దే ఆర్ అనేబుల్ టు మేనేజ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. ఓకే, సో దే ఆర్ గెటింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్ అండ్ వాళ్ళ ఇన్కమ్ తగ్గుతుంది.
ఓకే, దే ఆర్ యూజింగ్ వాట్ నాట్ బ్యాంకింగ్ సర్వీసెస్. సో ద సర్వే ఈజ్ సెయింగ్, సర్వే ఏమంటుందంటే ఒక ఏరియాలో బ్యాంకింగ్ సర్వీసెస్ అందరి దగ్గర ఉంటే, అంటే 70% 30% పాపులేషన్ అందరి దగ్గర ఉంటే 2020లో వీళ్ళ ఇన్ఈక్వాలిటీస్ 10,000 అనుకోండి, 2021లో వీళ్ళ ఇంకో 9,000 అవుతుంది, 22లో 8,000 అవుతుంది. సో బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ దొరికితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయంట. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయంట. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఈజ్ ఆల్ అబౌట్ అండి. ఓకే, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఫాల్స్ మోర్ ర్యాపిడ్లీ, చాలా తొందరగా ఫాల్ అవుతుంది. ఏరియాస్ హ్యావింగ్ మోర్ డెవలప్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ లైక్ బ్యాంక్స్ ఉంటే, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటే అక్కడ జనాల మధ్యలో ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉండవంట, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తక్కువ అవుతాయి. Okay. In the 80s, countries that focus on providing easy financial services to small businessmen became large economies today, as in case of Japan, South Korea and USA. Okay, 1980s. Okay, the countries that provided chala double in the form of loan to the small businessmen, మీ లాగా నా లాగా, అరే నేను సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశారా భయ్ అంటే లోన్ ఇవ్వడం, నేను మెకానిక్ షాప్ స్టార్ట్ చేయాలి లోన్ ఇవ్వడం, నేను ఒక సలూన్ స్టార్ట్ చేశానంటే లోన్ ఇవ్వడం, నేను ఒక టైలరింగ్ షాప్ స్టార్ట్ చేయాలని లోన్ ఇవ్వడం, ఇలాంటి ఏం చేసిందంటే ఇలాంటి జపాన్, సౌత్ కొరియా అండ్ యూఎస్ఏ వీళ్ళు చాలా లోన్స్ ఇచ్చారు స్మాల్ బిజినెస్మెన్స్కి. ఇస్తే వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఒకసారి ఫెయిల్ అయ్యారు, ఇంకోసారి ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు ఏమంటే వాళ్ళకి మార్కెట్ మొత్తం తెలిసిపోయిన తర్వాత వాళ్ళు ప్రాఫిట్లో వచ్చేసిండ్రు. అంటే స్మాల్ బిజినెసెసే కదా అండి మన దగ్గర. ఒక సూపర్ మార్కెట్ అనుకోండి, ఒక ఏరియాలో ఒకటే సూపర్ మార్కెట్ ఉంటుంది, మీ ఇంటి దగ్గర ఎన్ని కిరాణా షాప్ లేదు చెప్పండి, వీళ్ళందరూ స్మాల్ బిజినెస్ మెన్సే వస్తారు. ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, పెద్ద హౌండై సర్వీస్ సెంటర్, వరుణ్ మోటార్స్ అట్లా కాదు. మెకానిక్స్ అంటే మన ఇంటి దగ్గర ఉన్నది ఒక షెడ్లో ఉంటాడు ఆయన, ఒక రేషన్ షాప్ దగ్గర ఒక షట్టర్లో ఉంటాడు ఆయన. మీరు చూడండి ఎవ్రీ ఇయర్ అందులోనే ఉంటాడు, అదే చేసుకుంటూ పోతాడు. విల్ హీ గ్రో ఎవర్? నో. సో వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చుకొని కొంచెం పెద్దగా చేసుకోరా భయ్య అని ఆయన ఒక వాషింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వీల్ అలైన్మెంట్ ఏమైనా చేసుకోవచ్చు, ఏదో ఒకటి కొత్త సర్వీసెస్ ఇచ్చి ఆయన డెవలప్ అవ్వచ్చు. ఆయన దగ్గర డబ్బులు లేక కదా ఆయన పెంచట్లేదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో స్మాల్ బిజినెస్ మెన్స్కి, స్మాల్ ట్రేడర్స్కి, స్మాల్ ఎంటర్ప్రినర్స్కి మీరు డబ్బులు ఇస్తుంటే ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ మీ ఎకనామీ గ్రో అవుతుంది అనమాట. దట్ ఈస్ వాట్ ద నీడ్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఈజ్ సేయింగ్ అండి. ఓకే, ఎస్, ఫైన్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అందరికీ లోన్ చీపర్ రేట్లో దొరుకుతుందండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు మన దగ్గర ఉన్న ఫైనాన్షియర్ సేట్ ట్రేడర్ వాళ్ళందరూ ఏం చేస్తారు, మనీ లెండర్ వాళ్ళు ఏమైనా సరే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లో వాళ్ళు డబ్బులు ఇస్తారు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉంటే గవర్నమెంట్ బ్యాంక్ దగ్గర నుంచి మీకు చీపర్ లోన్స్ దొరుకుతుంది. చీపర్ లోన్స్ వల్ల ఏమైతే ఫాస్టర్ గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ స్మాల్ businesses because bank charge less interest rate than private money lenders and financiers. వెరీ కామన్. మార్గదర్శి ఇంకా ముతూట్ ఫైనాన్స్ వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ చాలా పెడతారండి. ఇంకా మనీ లెండర్స్ మన ఇంటి పక్క ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ రేట్ చేస్తారండి వాళ్ళు. కానీ దిస్ ఈజ్ నాట్ ది కేస్ విత్ బ్యాంక్స్ చార్జ్ రీజనబుల్ రేట్స్ అండి. ఓకే, సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వల్ల అందరికీ, మీకు నాకు అందరికీ చీపర్ లోన్స్ దొరుకుతాయి. సో దట్ వీ కెన్ డెవలప్ అవర్ స్మాల్ బిజినెసెస్ అలాట్. 100 రూపీస్లో 40 రూపీస్ నేను ఫైనాన్షియల్కి ఇవ్వడం బెటరా, 100 రూపీస్లో 12 రూపీస్ నేను బ్యాంక్కి ఇవ్వడం బెటరా? ఓకే, సో బ్యాంక్కి 10 రూపీస్ ఇస్తున్నా, 12 రూపీస్ ఇస్తున్నా అండి, ఇక్కడ నేను 40 రూపీస్ ఇస్తున్నా. సో ఇట్లా అంటే నేను ఎట్లా బతకాలండి? చాలా కష్టం కదా, బతకడం చాలా కష్టం. సో చీపర్ లోన్స్ దొరికితే నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సపోజ్ ఈ సినారియోలో నా దగ్గర 10 రూపీస్ ఎక్కువ దొరుకుతుంది నా ప్రాఫిట్, కానీ ఈ సినారియోలో మీకు 32 రూపీస్ ఎక్కువ దొరుకుతుంది కదా. ఎస్, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ రేట్ మీకు తక్కువ దొరుకుతుంది కాబట్టి మీరు అక్కడ బ్యాంక్ అకౌంట్ చేసుకోవాలి. ఇఫ్ ఆల్ ది గవర్నమెంట్ సబ్సిడీ పేమెంట్స్, ఓకే, బెనిఫిట్స్ అంటే ఆసరా పెన్షన్ స్కీమ్, ముద్రా లోన్స్, ఓకే, స్కాలర్షిప్స్, గవర్నమెంట్ సబ్సిడీస్, ఎల్పిజి సబ్సిడీస్ ఆర్ డన్ త్రూ via నెట్ బ్యాంకింగ్ అండ్ e-transfer, then 1 lakh crore rupees will be saved per year in terms of manpower, time power, paperwork, etc. as per the McKinsey research. ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ఏమన్నారంటే, ద రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కాల్డ్ as McKinsey, వీళ్ళు ఏమన్నారంటే, లిజన్ టు మీ, వీళ్ళు ఏమన్నారంటే ఒకవేళ గవర్నమెంట్
అందరిది బ్యాంక్ అకౌంట్లో అంటే సబ్సిడీస్ అయినా సరే, స్కీమ్స్ అయినా సరే, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అయినా సరే, మన రైతు బంధు అయినా సరే, రైతు బీమా అయినా సరే, షాదీ ముబారక్ అయినా సరే. సో ఇఫ్ ద గవర్నమెంట్ జనరలీ ట్రాన్స్ఫర్స్ ఆల్ బెనిఫిట్ స్కీమ్స్, ఎవ్రీ స్కీమ్లో బెనిఫిట్ ఏముంది, డైరెక్ట్ మీ అకౌంట్లో గవర్నమెంట్ if it do in that way, if it does in that way, ఏమైతుంది 1 lakh crore rupees will be saved అండి ఎవ్రీ ఇయర్. 1,00,000 crore rupees సేవ్ అవుతుంది పర్ ఇయర్ అంటే పేపర్ వర్క్ ఉండవు కదా, డైరెక్ట్లీ మీకు ట్రాన్స్ఫర్ కదా, పేపర్ వర్క్ ఉంటుంది. నేమ్ ఎవరు, మదర్ నేమ్ ఏంది, ఫాదర్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంది, సిగ్నేచర్ పెట్టండి, ఇవన్నీ అవసరం ఉండదు. రైట్ ఆర్ రాంగ్? ఒక్కసారి ఆన్లైన్ అప్లై చేసుకుంటే మళ్ళీ మీకు పడుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. మీరు చేసుకుంటే అంటే ఇండియాలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తొందర పెరిగితే, అందరికీ తొందర బ్యాంక్ అకౌంట్స్ దొరికితే, గవర్నమెంట్ కెన్ సేవ్ వాట్ 1 lakh crore rupees గవర్నమెంట్ కెన్ సేవ్. అండ్ రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ లైక్ పేపర్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ కూడా కట్ చేయడం తక్కువ అవుతుంది అండ్ రిసోర్సెస్ విల్ బి లెస్ కన్సర్వ్డ్. And with this easily we can get through that leakages also. Leakages kuda undavu. If there are no formal channels, bank laga alanti institution ledante to save money like bank, then low income households are more likely to fall victim in the Ponzi schemes. సో మీకు తెలుసు, ఇంటి దగ్గర అక్కడ ఒక స్కీమ్ నడుస్తుందిరా భయ్, ఆయన ఒక కంపెనీ స్టార్ట్ చేసింది, వాళ్ళు 1 lakh 2 lakhs ఇస్తా అంటున్నారు, 6 monthsలో పోయిద్దామని మీరు ఏం చేస్తారు, మొత్తం మీ అల్మారీలో జమ చేసిన వెళ్ళి మీరు అక్కడ ఇచ్చుకుంటారు. మీకు తెలియదు దాని గురించి. అనవసరంగా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న అంటే అది జనరల్గా ఎట్లా అయిందంటే, మీలాగా నాలాగా అబ్బాయిలు ఉంటారు, 30 years లాగా. వీళ్ళు ఏం చేస్తారంటే ఊరికి వెళ్తారు, డిస్ట్రిక్ట్కి వెళ్తారు, అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు, రిజిస్టర్ కంపెనీ ఉంటుంది, అది ఒక లాంచ్ చేస్తారు, ప్రోడక్ట్ లాంచ్ చేసి ఏమంటారంటే రండి ఇక్కడ 1 lakh rupeesకి 2 lakhs ఇస్తామని. మళ్ళీ అందరూ మోసపడతారండి. గవర్నమెంట్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా వచ్చి అరే మాకు స్కీమ్ ఇవ్వండి అన్నీ తీసుకుంటారు. మొత్తం చదువుకునే వెళ్ళిపోతాడు అంతే. సో ఇంకా వీళ్ళది మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా ఉంటుంది. మనం అందరం చదువుకున్న వాళ్ళం కదా, మనం ఏం చేస్తాం, అందరికీ చెప్పుకుంటూ ఉంటాం. ఒక 10 members 20 membersకి మనం ఏం చేస్తామంటే 1 lakh 2 lakh ఇస్తాం. వాళ్ళు వెళ్ళి అందరికీ చెప్తారు, చెప్పి అరే అది కరెక్టేరా, నాకు దొరికిందిరా భయ్, అది జెన్యూనేరా, నువ్వు కూడా చేసుకోరా భయ్, అట్లా అంటూ ఉంటాం. సో విత్ దట్ వర్డ్ ఆఫ్ మౌత్తో ఇలా మార్కెటింగ్ చేసి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి మనం ట్రై చేస్తాం. సో మనం ట్రై చేస్తే వాళ్ళందరూ వచ్చిన తర్వాత మనకు డబ్బులు ఇస్తే మనం పారిపోతాం. సో బ్యాంక్ అంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్లో ఉంటాయి డబ్బులు, సేవింగ్స్ ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్? సో అక్కడ కూడా మీకు ఎఫ్డి ఇవన్నీ వస్తున్నాయి. సో మీరు అంతా సరే దీనికి నమ్మాలా వద్దా అని మీకు ఒక డౌట్ ఉంటే కూడా బ్యాంక్ మీకు ఇస్తుంది కదా ఎక్కువ డబ్బులని చాలామంది అక్కడ వెళ్ళిపోతారు, చాలామంది సేవ్ అవుతారు. సో ఇలాంటి మనకు మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటారు కదా లాట్ ఆఫ్ ఫైనాన్షియల్స్. ఇక్కడ వాళ్ళు అట్లా చేస్తారు. ఫైనాన్షియల్స్ కూడా అట్లా చేస్తారు. అమ్మా అది ఒక స్కీమ్ ఉంది, నేను వేసిన డబ్బులు మంచిగా ఉంది, ఎంత ఉందంటే ఒక 500 అయినా పెట్టు. 500 అంటే ఆయన ఈడికి చూడండి ఎట్లా చేస్తాడంటే, ఫైనాన్షియల్ ఎవరైనా వచ్చి 10,000 నడితే 1,000 rupees ఆ పాన్ స్కీమ్లో ఇస్తాడు. అరే మంచి ఉందమ్మా తీసుకోండి, నేను చెప్తున్నా కదా మంచి ఉందమ్మా తీసుకోండి అని ఆ 1,000 rupees అక్కడ ఇస్తాడు. 1,000 rupees వేసి 9,000 ఇస్తాడు మనకు. 9,000 ఇచ్చి ఆ 1,000 rupees అందరి దగ్గర నుంచి 1,000 తీసుకొని ఏం చేస్తాడంటే ఎఫ్డీ చేసుకుంటాడు, అక్కడ నుంచి డబ్బులు సంపాదించుకుంటాడు, లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు, వాళ్ళ పిల్లలకి ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆయన దగ్గర ఉంది ఒక 10 lakhsతోనే మొత్తం 1 crore 2 crores బిజినెస్ వాళ్ళు మొత్తం ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ వాట్ ఏ ఫైనాన్షియల్ ఈజ్ ఆల్ అబౌట్. I am not taking everyone, I am not saying everyone is wrong. They are very very minute ga unnaru, oka 1% 2% very good financier who will understand the feelings of the poor people and they will give the loans for the sake of the social welfare kuda. But 99.9999 all percentage they are all educated వాళ్ళు కూడా అంతే ఉన్నారు. ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కూడా నాలాగా మీలాగా అంత ఎడ్యుకేషన్ ఉన్న తర్వాత పూర్ పీపుల్కి వాళ్ళ బాధలు చూసిన తర్వాత కూడా ఎందుకంటున్నా అంటే నా ఫ్రెండ్స్లోనే కొంతమంది ఇలాంటి చిట్టి బిజినెస్లు, ఇలాంటి ఏంటంటే ఇలాంటి పాన్జీ స్కీమ్స్ ఇట్లా స్టార్ట్ చేస్తారు. అంటే లేదురా బట్ డబ్బులు అంటే కూడా వినరు, కావాలి ఫోన్ మీద ఫోన్. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్?
Getting my point? So I have seen this in my own eyes. That's why I'm able to relate it very properly. So they have money, so they can play on the fingers. And ఇండియాలో అంత పావర్టీ ఉంది కాబట్టి కావాల్సి అంటే కొంతమందికి ఇక్కడ 10,000 అంటే జీవితం, కొంతమందికి 10,000 అంటే కచ్చరా అనమాట. సో ఈ వాల్యూ ఎట్లా కొంతమందికి ఎలా ఉంది 10,000, కొంతమందికి ఎలా ఉంది 10,000. దిస్ వాల్యూ ఇట్ సెల్ఫ్ ఇస్ వాట్ క్రియేటింగ్ దిస్ సిస్టమ్, క్రియేటింగ్ ద సిస్టమ్ ఆఫ్ ఫైనాన్షియల్స్ టు సక్ ద బ్లడ్ ఆఫ్ ది పూర్ పీపుల్. అట్లా స్టార్ట్ అవుతుంది. Okay, fine. So మీరు శారదా చిట్ ఫండ్, లేటెస్ట్ శారదా చిట్ ఫండ్ ఇన్ బెంగాల్ అండ్ అగ్రో డైమండ్ ఆఫ్ జువుడు, ఓకే, దే ఆల్ ఫెయిల్డ్. వాళ్ళు ఏం చేసిందంటే చిట్ ఫండ్ చాలా మంచి స్కీమ్స్ తీసుకొచ్చి చాలా డబ్బులు వాళ్ళు రేస్ చేసిండ్రు, జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత అయిపోయింది, ఏం లేదు, మొత్తం బిజినెస్ మొత్తం పోయిందని చెప్పేసిండ్రు అంతే. If everyone has bank account, it lowers the transaction cost, paperwork and time compared to counting currency notes, maintaining records, manually recovering money, check drop, etc. so and so forth. ఇవన్నీ ఏముండవు, పేపర్ వర్కే ఉండదు. డైరెక్ట్గా మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే అన్నీ ఈజీగా అయిపోతుంది, తొందరగా స్పీడ్గా బ్యాంక్ మనకు సర్వీసెస్ ఇవ్వడం కూడా సాధ్యం. అండర్స్టూడ్. సో దెన్ నెక్స్ట్ we will see, let us go ahead, let us see some important needs. We are discussing needs only, my dear students. Okay, need for financial, first point, second point, third one, 4, 5, okay, 6, 7, 8, 9. Why do we need? Now here is the seventh point of need of financial inclusion. Very important question, directly adutharu exam lo. Okay, economic well-being of the poor people is also ensured through social harmony. సొసైటీలో హార్మోనీ ఉంటే, సొసైటీలో కరప్షన్ లేకుండా ఉంటే, సొసైటీలో మర్డర్లు, క్రైమ్ రేట్లు ఇవన్నీ లేకుండా ఉంటే, అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉంటే, పావర్టీలో ఎవరు లేదంటే అందరికీ మెంటల్ పీస్ ఉంటుంది, అందరూ మంచిగా మాట్లాడుకుంటారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎకనామికల్లీ వెల్బీయింగ్ ఉండాలి, అందరికీ అన్ని సువిధాలు, అన్ని బేసిక్ నీడ్స్ అందరి దగ్గర ఉంటే అందరూ అందరితో మంచిగా మాట్లాడుకుంటారు. ఓకే, వెరీ గుడ్ జెస్చర్స్ ఇస్తారు, గ్రీటింగ్, హాయ్, బాయ్ అవన్నీ చేసుకుంటారు. ఎందుకంటే అందరికీ ఎకనామిక్ వెల్బీయింగ్ ఉంది కాబట్టి, అందరి దగ్గర బేసిక్ నీడ్స్ ఉంది కాబట్టి, ఫుడ్, మెటీరియల్, ఓకే, అండ్ క్లోతింగ్ అయినా సరే, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, అందరికీ రెంట్ అంటే ఉండడానికి, రెంట్ ఇవ్వడానికి డబ్బులు, ఇవన్నీ అందరి దగ్గర ఉంటే ఎకనామిక్ వెల్బీయింగ్ అంటారు. సో నేను ఎకనామికల్ వెల్బీయింగ్ ఉంటే నేను అందరితో మంచిగానే మాట్లాడతా, రైట్ ఆర్ రాంగ్. సో ఇట్ క్రియేట్స్ వాట్, సొసైటీలో హార్మోనీ క్రియేట్ అవుతుంది, అందరూ వాళ్ళ పనిని చేసుకుంటారు. పీపుల్ విల్ డూ దర్ వర్క్ అండ్ హ్యాపీలీ కమ్ డౌన్, స్పెండ్ లీజర్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. ఓకే, అండ్ పీపుల్ విల్ నాట్ గెట్ డీవియేటెడ్ ఫ్రమ్ ఎనీ పోలరైజేషన్, రీజనలిజం, కమ్యూనలిజం, హెట్రటిజం, టెర్రరిజం, అట్లా వాళ్ళు ఆ సైడ్ కూడా వెళ్ళరు. ఓకే, సో ఎకనామిక్ వెల్బీయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ బికాస్ ది పీపుల్ విల్ నాట్ ఫాల్ ఇన్ టు మయోయిస్ట్, సెక్షనిస్ట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్, అలాంటిది అనమాట. ఇన్ ఏ ఫ్రీ మార్కెట్ economy like our country, banks, NBFC, mutual funds and insurance would not only focus on urban areas and high net worth individuals. Okay, in a free market economy, the banks and all not only focus on people in urban areas, okay, they try to serve poor people also. Okay, the cost of operation is higher than the profit. Okay, the problem here, what is this sentence? Ee sentence ఏమంటుంది? This sentence is very clearly saying that, okay, ఫ్రీ మార్కెట్ ఎకనామీ ఉంది. ఎలాంటి ఎకనామీ ఉంది కంట్రీలో? ఒకవేళ కంట్రీలో ఫ్రీ మార్కెట్ ఎకనామీ ఉందనుకోండి, ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ హ్యావింగ్ ఫ్రీ మార్కెట్ ఎకనామీ అంటే ఏంటండి? దీనికి అర్థమైంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ వెరీ సిమిలర్. ఓకే, వెరీ సింపుల్. ఓకే, అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్, మీరు, నేను, టాటా, అంబానీ, బిర్లా, ఓకే, ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ దేర్, నో, ప్రైవేట్ ఇండివిజువల్స్ వాళ్ళు ఏదైనా ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళు ఏదైనా ప్రొడక్షన్ చేసుకోవచ్చు. దే కెన్ మ్యానుఫ్యాక్చర్ ఎనీ గుడ్, దే కెన్ గివ్ ఎనీ సర్వీస్. సో మనం బ్యాంక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, లెట్ us సపోజ్ ఇన్ ఏ ఫ్రీ మార్కెట్ ఎకనామీ ఎనీ ఇండివిజువల్, మీలాగా నాలాగా ఎవరైనా సరే, they can open any bank of their choice
దే కెన్ ఓపెన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ, బ్యాంక్స్ వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రీ మార్కెట్ ఎకనామీలో. దే కెన్ స్టార్ట్ వాట్ టేకింగ్ డిపాజిట్స్, దే కెన్ గివ్ లోన్స్. గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు, గవర్నమెంట్ మనకు చెప్పదు ఇది చేయకండి అది చేయకండి అని గవర్నమెంట్ చెప్పదు. ఎందుకంటే మన కంట్రీలో ఫ్రీ మార్కెట్ ఎకనామీ ఫాలో అవుతుంది. ఫ్రీ మార్కెట్ ఎకనామీ అంటే మార్కెట్ ఫ్రీగా ఉంది. ఓకే, ఎవరెవరు మార్కెట్లో ఏం డిమాండ్ చేసుకుంటున్నారు మీరు అది సప్లై చేసుకోవచ్చు. ఎవరైనా బాంబ్ కావాలంటే బాంబ్ చేసుకోండి, లేకపోతే ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ సప్లై చేసుకోండి, కసినో అంటే కసినో చేసుకోండి, స్పా అంటే స్పా చేసుకోండి, మీకు ఇష్టం అండి. మార్కెట్ ఫ్రీగా ఉంది, ఏం డిమాండ్ ఉంది మార్కెట్లో అది మీరు సప్లై చేసుకోవచ్చు, మీరు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, నేను ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ మనకు ఏమన్నద్దు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీ మార్కెట్ ఎకనామీ. సో in a free market economy, banking is one of the very very important aspect. అంతే కదా? ఎస్, బ్యాంక్లో కూడా మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు బ్యాంక్, నేను కూడా బ్యాంక్ స్టార్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం ఎట్ ఆల్ హియర్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఎస్, వెరీ మచ్. నౌ ఇక్కడ చూడండి మీరు, నౌ సీ హియర్, నేను బ్యాంక్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా, ఫ్రీ మార్కెట్ ఎకనామీ కదా, నేను బ్యాంక్ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక ఇండియాలో ఒక కోనాలో వెళ్తాను, లేకపోతే సపోజ్ ఛత్తీస్గఢ్లో, లేకపోతే నిజామాబాద్లో ఒక ఏరియా ఉంది వర్ని దగ్గర వెళ్ళి నేను ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తా. ఓకే, లెట్స్ సపోజ్ ఇక్కడ నేను ఎస్బీఐ బ్యాంక్ ఓపెన్ చేస్తా. ఓకే, ఎస్బీఐ బ్యాంక్లో పని చేయాలంటే నాకు వర్నిలో అక్కడ ఎవరు దొరకరు, నాకు నిజామాబాద్ నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి మ్యాన్ పవర్ కావాలి. అంటే ఐటీ తెలిసిన వాళ్ళకి, బ్యాంకింగ్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి, ఓకే వాళ్ళు ఇక్కడ ఉంటారు, రైట్ ఆర్ రాంగ్. సో నాకు ఇంకా ఐటీ కావాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావాలి నాకు. అక్కడ ఒకవేళ బీమ్ బ్రాడ్బ్యాండ్ ఇవన్నీ లేదంటే వాళ్ళు ఒక టవర్ పెట్టి నాకు వైఫై ఇస్తారు. ఓకే, మళ్ళీ ఇక్కడ మేనేజర్ అవన్నీ అందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా హైదరాబాద్లో చెందిన వాళ్ళు, లేకపోతే నిజామాబాద్లో చెందిన వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి, అక్కడ రెసిడెన్షియల్ ఏదైనా కట్టాలి వాళ్ళ కోసం, రైట్ ఆర్ రాంగ్. సో ఇవన్నీ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్. ఓకే, సో ఇంత కాస్ట్ పెట్టుకొని అంటే బయట అంటే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి మేనేజర్స్కి అందరికీ పిలిచి చాలా పెద్ద శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ ఐటీ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇది కూడా కొనాల్సి వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ. కానీ మీరు చూసుకోండి, ఇలాంటి చిన్న ఏరియాస్ దగ్గర ఊరికి ఇంకా కొంచెం దూరంగా ఉన్న ఏరియాస్లో మీకు సేవింగ్స్ ఏం చేస్తారు, అక్కడ సేవింగ్స్ ఏం చేస్తారు, 100 రూపాయలు, ఓకే 200 రూపీస్, 400 మహా ఇంతే చేస్తారు వాళ్ళు సేవింగ్స్. ఇదే ట్రాన్సాక్షన్స్ చేస్తారు. ఇంకా అక్కడ లోన్ కూడా కావాల్సిన వాళ్ళు ఎంత ఉంటుంది, లోన్ కూడా 10,000 15,000 అంతే లోన్ తీసుకుంటారు, దానికంటే ఎక్కువ తీసుకోరు. ఈ 15,000లో వచ్చిన ఇంట్రెస్ట్ రేట్ అదే బ్యాంక్కి ప్రాఫిట్ కదా. మళ్ళీ ఈ 15,000లో వచ్చిన ఇంట్రెస్ట్ రేట్ అది వాళ్ళ ఇంత పెద్ద కాస్ట్ ఆఫ్ ఆపరేషన్, ఎంప్లాయీ శాలరీస్, ఎంప్లాయీ రెంట్స్, ఎంప్లాయీ పెట్రోల్, ఇవన్నీ ఎట్లా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అవ్వదు. సారీ ఫర్ దిస్, అలా వర్కౌట్ అవ్వదు అండి, ఇట్ విల్ నాట్ వర్కౌట్. అందుకే ఇక్కడ ఏమంటుందంటే, ఓకే బ్యాంక్స్ విల్ నాట్ ట్రై టు సర్వ్ పూర్. బ్యాంక్స్కి పూర్ పీపుల్కి సర్వ్ చేయడానికి కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుందంటే ద కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ జనరలీ హయ్యర్ దాన్ ది ప్రాఫిట్ కంటే ఎక్కువ వాళ్ళకి ఆ బ్యాంక్ నడిపించడానికి డబ్బులు అవుతున్నాయి. ఓకే, therefore RBI and the government have to intervene and force these financial intermediaries to serve to the poor people overall. Here is the list of steps taken by the government. So banking అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎందుకు పెరగలేదు మన కంట్రీలో, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎందుకు పెరగలేదు మన కంట్రీలో? దానికి ఒక కారణం ఏముందంటే, ఓకే బ్యాంక్స్ రూరల్ ఏరియాలో రిమోట్ ఏరియాలో వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే, సార్ మేము ఇవన్నీ పెట్టి దీనికి కాస్ట్ ఎంత ఉంది, దానికంటే వీళ్ళకి మాకు ప్రాఫిట్స్ ఎంత వస్తుంది, దానికంటే ఎక్కువ మాది కాస్ట్ ఉంది సార్, అందుకే మేము వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే ప్రాఫిట్స్ ఏం రావట్లేదు, మేము లాసెస్ వెళ్ళలేం కదా మీకోసం అని చెప్పిండ్రు. సరే అని ఆర్బీఐ ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఏదో ఒకటి చేద్దాం దీనికి అని అన్నారు, రైట్. ఎస్, స్టెప్స్ టేకెన్ బై ఆర్బీఐ అండి. ఆర్బీఐ స్టెప్స్ తీసుకున్నది ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో. వాట్ మెజర్స్ ఆర్ టేకెన్ బై ది గవర్నమెంట్, వాట్ స్టెప్స్ ఆర్ టేకెన్ బై ది గవర్నమెంట్?
వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ది ఎగ్జామినేషన్. మనం డెఫినేషన్ చదువుకున్నాం, ఎలా ఉంది బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం చదువుకున్నాం, ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి చదువుకున్నాం, నీడ్ ఫర్ బ్యాంకింగ్ చదువుకున్నాం, ఇంకా నీడ్ చదువుకున్న తర్వాత నీడే చదువుకున్నాం. తర్వాత నవ్ వీఆర్ సీయింగ్ దట్ వై వాట్ స్టెప్స్ ఆర్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ. లీడ్ బ్యాంక్ స్కీమ్ launched in the year 1969. In this year only, you know that 14 banks were nationalized. 14 banks were nationalized by Indira Gandhi ji. These banks are having 50 crores కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర డిపాజిట్స్ ఉన్నాయి. అప్పుడు 50 crores అంటే చాలా చాలా ఎక్కువ అండి. 1969లో 14 banks were there. 14 banks were there which are having deposits up to what 50 crores. అవన్నీ బ్యాంక్స్ ఇందిరా గాంధీజీ ఏం చేశారంటే నేషనలైజ్ చేసేసిండు, అంటే డెడికేటెడ్ టు ద కంట్రీ. ఈ బ్యాంక్స్ ఇప్పుడు కంట్రీ వెల్ఫేర్ కోసం పనిచేయాలి, పూర్ పీపుల్ కోసం పనిచేయాలి అట్లా చెప్పిండ్రు. లీడ్ బ్యాంక్ స్కీమ్లో ఆర్బీఐ ఏం చెప్పిందంటే ఒక బ్యాంక్కి ఒక డిస్ట్రిక్ట్ ఇచ్చేసింది. ఓకే, యాక్సిస్ బ్యాంక్ మీకు ఈ డిస్ట్రిక్ట్, ఎస్బీఐ బ్యాంక్ మీకు ఈ డిస్ట్రిక్ట్, ఆంధ్రా బ్యాంక్ మీకు ఈ డిస్ట్రిక్ట్. ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వాలి. ఓకే, అంటే అన్ని బ్యాంక్స్లో ఒక బ్యాంక్కి ఆర్బీఐ డెసిగ్నేట్ చేసింది, యువర్ బ్యాంక్ ఈజ్ కాల్డ్ యాజ్ లీడ్ బ్యాంక్. మీరు మంచిగా చేస్తే మీకు డబ్బులు ఇస్తాం, ఇన్సెంటివ్స్ ఇస్తామన్నమాట. అట్లా కూడా ఆర్బీఐ చెప్పింది. సో ఏ బ్యాంక్ షుడ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. నేను ఒక బ్యాంక్ ఒక లీడ్ చేయాలి. లీడ్ దేనిలో చేయాలి? అందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒక బ్యాంక్ లీడ్ చేయాలి. దిస్ స్కీమ్ వాజ్ లాంచ్ బై ఆర్బీఐ. హియర్ ఆర్బీఐ అసైన్స్ ఎ డిస్ట్రిక్ట్ టు ఏ పర్టికులర్ బ్యాంక్కి అసైన్ చేసి that bank will be responsible for promoting banking services and financial literacy. Financial literacy అంటే సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, ఓకే ఎట్లా రాయాలి, ఓకే ఫామ్ ఎట్లా ఫిలప్ చేయాలి, డిపాజిట్ ఫామ్ అంటే ఏంటి, విత్డ్రావల్ ఫామ్ అంటే ఏంటి, ఏటీఎంలో ఎట్లా డబ్బులు ఎట్లా తీయాలి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ లిటరసీ. అంటే మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో ఓకే ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి, ఇంకా జనాలకి అక్కడ చెప్పాలి ఓకే ఇవన్నీ మీరు ఇట్లా చేయాలని. ఫైనాన్షియల్ లిటరసీ కూడా ఇవ్వాలి. ఓకే దట్ హ్యాపెన్. మళ్ళీ ఆర్బీఐ పర్మిటెడ్ బిజినెస్ కరస్పాండెంట్ సిస్టమ్ ఆల్సో ఇన్ ద ఇయర్ 2006. ఓకే, సో బిజినెస్ కరస్పాండెంట్స్ అంటే మీరు నేను ఎస్బీఐ బ్యాంక్ నాకు ఒక బీసీ లాగా అపాయింట్ చేస్తుంది, బిజినెస్ కరస్పాండెంట్. బీసీ లాగా అపాయింట్ చేసి ఎస్బీఐ బ్యాంక్ నాకు ఏమంటుంది అంటే సరే హైదరాబాద్లో ఒక కోనలో చెవెల్లా విలేజ్ ఉంది, నార్సింగి ఉంది, ఏదో ఉన్నాయి అక్కడ అనంతగిరి దగ్గర, అక్కడ వాళ్ళ దగ్గర అకౌంట్స్ లేవు, వెళ్ళి అందరికీ అకౌంట్స్ ఇవ్వడం మన ఇప్పుడు ఆబ్జెక్టివ్. సో నాకు ఎస్బీఐ అలాంటి ఏరియాస్ ఇచ్చేస్తుంది. నేను అక్కడ వెళ్ళి అమ్మ ఎవరి ఇంటికి పోయి అమ్మ మీ ఆధార్ కార్డు ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ ఇస్తా అని వాళ్ళది మొత్తం కూర్చొని ఫిల్అప్ చేసుకొని మళ్ళీ వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం, ఇంకా నేర్పించడం ఎలా డబ్బులు తీయాలి, ఎట్లా తీయాలి ఎక్సెట్రా. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? బిజినెస్ కరస్పాండెన్స్, బీసీ. Banks extend their services to villages with the help of these agents. With the help of what? These agents. Remember this point. Okay. మళ్ళీ బ్యాంక్ ఏం చేసిందంటే ఆర్బీఐ పర్మిటెడ్ వైట్ లేబుల్ ఏటీఎంస్. అప్పుడు ఏమైందంటే ఎస్బీఐ ఏటీఎంస్, ఆంధ్ర బ్యాంక్ ఏటీఎంస్ దే ఆర్ నాట్ దేర్. ఓకే, దే ఆర్ నాట్ దేర్. ఎక్కువ ఏం లేదని మాట, చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఊర్లో ఉన్న వాళ్ళకి కొంచెం డిస్ట్రిక్ట్ అవుట్స్కట్స్లో అయినా వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కటే ఏటీఎం ఉంది. ఓకే, సో దే హ్యావ్ టు గో డిస్టెన్స్ అండ్ విత్డ్రా ద మనీ. అది కూడా ఒక డిస్కరేజ్మెంట్ లాగా ఉంది విలేజర్స్కి, రూరల్ ఏరియా, రిమోట్ ఏరియా వాళ్ళు. సరే అంత దూరం వెళ్ళి అమ్మ డబ్బులు తీసుకొని 300 కోసం అంత దూరం వెళ్ళాలా, అట్లా ఉన్నిందనమాట. సో ఆర్బీఐ ఏం చేసిందంటే ఏటీఎంస్ డీరెగ్యులేట్ చేసేసింది, రిజర్వ్ చేసేసింది. ఇప్పుడు బ్యాంక్స్ ఏటీఎం కాకుండా మీలాగా నాలాగా కూడా పీపుల్ దే కెన్ ఆల్సో స్టార్ట్ వాట్ ఏటీఎం మనం కొని ఒక బ్యాంక్తో అసోసియేట్ అయిపోయి ఎస్బీఐ దగ్గర వెళ్ళి మేము ఒక ఏరియాలో ఎన్ని ఏటీఎం సప్లై చేసుకుంటాం, మొత్తం మేము చూసుకుంటాం, మీరు వచ్చి డబ్బులు ఇవ్వండి అంతే. ఓకే, అంటే మెయింటెనెన్స్, ఇంత మ్యానుఫ్యాక్చర్ అంటే అది పెట్టడం, ఇంకా నాకు వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు ఎంత కొంత సర్వీసెస్ ఇస్తారు, అంటే డబ్బులు ఇస్తారు అనమాట, రెంట్ లాగా డబ్బులు ఇస్తూ ఉంటారు. నేను దానికి మేనేజ్ చేసుకోవాలి ఏటీఎంస్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వైట్ లేబుల్ ఏటీఎం. వైట్ లేబుల్ ఏటీఎంస్ ఆర్ దోస్ ఏటీఎం దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద బ్యాంక్ బట్ బిలాంగ్ టు యూ అండ్ మీ లైక్ ప్రైవేట్ ఇండివిజువల్స్. బట్ వీఆర్ గివింగ్ సర్వీసెస్ ఆఫ్ ఏటీఎం సర్వీసెస్ టు ది బ్యాంకింగ్. ఓకే, బ్యాంక్ వాళ్ళు మనకు రెంట్ లాగా ఇస్తారనమాట డబ్బులు. ఓకే, దట్ ఈస్ అవర్ ప్రాఫిట్. RBI permitted white label ATMs and ordered the companies
to operate 2/3 of these ATMs in the semi-urban and rural areas. Okay, semi-urban and రూరల్ ఏరియాస్. ఓకే, కొంచెం ఇక్కడ ఆర్బీఐ ఒక రెగ్యులేట్ ఏం చేసిందంటే ప్రైవేట్ పీపుల్ యూ అండ్ మీ కెన్ ఆల్సో గివ్ ఏటీఎం సర్వీసెస్ టు ద బ్యాంక్. ఎస్బీఐకి, ఆంధ్ర బ్యాంక్కి మనమే ఏటీఎం మషిన్స్ సప్లై చేసుకోవచ్చు. కానీ వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ వైట్ లేబుల్ ఏటీఎమ్స్ 2/3 రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉండాలి, మళ్ళీ సిటీస్లో ఉండద్దు. సిటీస్లో వాళ్ళు ఎలాగైనా పెట్టరు కాబట్టి మీరు ఎందుకు పెడతారు, ఇక్కడ పెట్టకండి. మీరు పెట్టాలంటే అక్కడ పెట్టుకోండి, మీకు ఇలాంటి బిజినెస్ చేయాలంటే అక్కడ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ ఆల్సో దేర్. RBI has also ordered the banks to open at least 25% of their new branches in the unbanked rural centers. ekkada bank ledu, that areas are called as unbanked. ekkada area lo bank ledu, that areas are called as unbanked areas. RBI ఇది కూడా మ్యాండేటరీ చేసేసింది. ఓకే, ఇప్పుడు SBI దగ్గర 100 బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి, మినిమం 25 బ్రాంచెస్ రూరల్ ఏరియాస్లో ఉండాలండి. యాక్సిస్ దగ్గర 1000 బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి, మినిమం 250 బ్రాంచెస్ రూరల్ ఏరియాస్లో ఉండాలి. సో ఆర్బీఐ ఇది కూడా చెప్పింది. సో దట్ ఎక్కువ రూరల్ ఏరియాస్లో ఇవన్నీ ఉంటే, రూరల్ ఏరియాస్లోనే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తక్కువ కదా, అక్కడే వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్స్ తక్కువ కదా, వాళ్ళు ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారనమాట. Steps taken by the RBI: lead bank scheme 1969, business correspondent 2006, white label ATMs are permitted, and every bank is allowed to is asked to follow 25% rule. 25% rule అంటే ఉన్న బ్రాంచెస్లో 25% బ్రాంచెస్ ఉండాలి రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో. దెన్ దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏటీఎమ్స్ ఆర్ దేర్. మీకు జనరల్ నాలెడ్జ్ కోసం ఇక్కడ నేను అన్ని పెట్టేసిన, చదువుదాం మనం. లెట్ us స్టడీ ఆఫ్ సైట్ ఏటీఎం. ఏటీఎం అవుట్ సైడ్ ద బ్యాంక్ ప్రీమిసెస్. బ్యాంక్లోనే ఉంటే ఆన్ సైట్ ఏటీఎం అంటారు, కానీ మనం జనరల్గా ఆఫ్ సైడ్ ఏటీఎం ఎక్కువ వాడతాం. మీరు డబ్బులు డ్రా చేయాలంటే, డబ్బులు డిపాజిట్ చేయాలంటే మీరు నార్మల్గా బ్యాంక్ ఎక్కడ ఉంది అక్కడ వెళ్ళరు కదా, ఎక్కడ మీకు బ్రాంచ్ ఏటీఎం, ఆ బ్యాంక్ది ఏటీఎం మషిన్ కనిపిస్తే అక్కడ మీరు తీసేస్తారు. ఆఫ్ సైడ్ మీన్స్ బ్యాంక్ లోపల లేదు, బ్యాంక్ బయట ఉంది. బ్యాంక్ బయట మీన్స్ బయట అంటే బయటనే కాదు, బ్యాంక్ ప్రీమిసెస్లో లేదు. వైట్ లేబుల్ ఏటీఎమ్స్ అంటే ఇప్పుడే నేను చెప్పిన ఏటీఎం ప్రొవైడెడ్ బై నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. అది మీరు అయినా అవ్వచ్చు, నేను కూడా అవ్వచ్చు. గ్రీన్ లేబుల్ ఏటీఎమ్స్, ఏటీఎం ప్రొవైడెడ్ ఫర్ అగ్రికల్చర్ ట్రాన్సాక్షన్స్. గ్రీన్ లేబుల్ ఏటీఎం ప్రొవైడెడ్ ఫర్ అగ్రికల్చర్ ట్రాన్సాక్షన్స్. సో ఇలాంటి ఏటీఎమ్స్లో ఏముంటుందంటే, మీకు ప్రధాన్ మంత్రి జన్ధన్ బీమా యోజనకి అప్లై చేసుకోండి, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనకి అప్లై చేసుకోండి, ఓకే, రైతు బంధుకి, అలాంటి అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ వేరేగా ఉంటాయి గ్రీన్ లేబుల్ ఏటీఎమ్స్లో. వేరే అంటే డిపాజిట్స్, సేవింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి, కానీ అప్లికేషన్ చేసుకోండి, ఇది చేసుకోండి, లేకపోతే మీ అప్లికేషన్ ఎంత దూరం వచ్చింది, మీరు అప్లై చేసింది ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. సో మేజర్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంటాయి అంటే మార్కెట్ రేట్, ఎంఎస్పీఎం నడుస్తుంది, అది కూడా చూసుకోవచ్చు మీరు. మినిమం సపోర్ట్ ప్రైస్. ఆరెంజ్ లేబుల్ ఏటీఎమ్స్ జనరల్లీ ఫర్ షేర్ ట్రాన్సాక్షన్స్. ఇది మీకు ఎక్కడ కనిపించదు, మెట్రోపాలిస్లో కనిపిస్తాయి. హైదరాబాద్లో కూడా లేదండి ఇది. ఢిల్లీలో, బెంగళూరులో మీకు ఆరెంజ్ లేబుల్ ఏటీఎమ్స్ ఉంటాయి, అక్కడ మీరు షేర్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మీ నంబర్ కొట్టండి, మీ షేర్ పేపర్ వస్తుంది 4000, అక్కడ సెల్ బై అని ఉంటుంది, సెల్ చేసేయండి, అప్పటికప్పుడే 4000 వచ్చేస్తాయి మీకు. అంటే మీరు అది సెల్ చేసేసింది అనమాట. మీరు సెల్ చేస్తే ఎవరైనా తీసుకున్నారు అంటే అక్కడ ఉంటాయి అన్ని కంపెనీస్. ఓకే, ఏ కంపెనీ విల్ బై ది షేర్ 4250, బి కంపెనీ విల్ బై ది షేర్ 4350, సి కంపెనీ విల్ బై. సో మీకు ఏ కంపెనీకి మీరు సెల్ చేయాలి, ఆ కంపెనీకి ఇట్లా మీరు నొక్కేస్తే చాలు మీకు వచ్చేస్తుంది డబ్బులు. ఆరెంజ్ లేబుల్ ఏటీఎం. ఎల్లో లేబుల్ ఏటీఎం అంటే ఏటీఎం ప్రొవైడ్ ఫర్ ఈ కామర్స్ అంటే ఈ కామర్స్ పర్పస్. అంటే మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మీరు షాపింగ్ చేసుకోవాలంటే మీరు ఎల్లో లేబుల్ ఏటీఎం దగ్గర వెళ్ళాలి. ఓకే. పింక్ లేబుల్ ఏటీఎమ్స్, ఏటీఎం ఓన్లీ ఫర్ ఉమెన్ బ్యాంకింగ్, ఉమెన్ రిలేటెడ్ స్కీమ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇందిరా గాంధీ మైత్రిత్వ సహయోగ్ యోజన, ఓకే, ఇంకా ఐసిడిఎస్, బాల్ అమృతం, అలాంటి స్కీమ్స్ గురించి ఉంటుంది. ఓకే, సో ఉమెన్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, అవన్నీ కూడా ఉంటాయండి. ఉమెన్ రిలేటెడ్ అన్నీ ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ అండ్ స్కాలర్షిప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. బ్రౌన్ లేబుల్ ఏటీఎమ్స్ ఆర్ machines where hardware and the lease of ATM machine is owned by a service provider, but cash management and connectivity to the bank networks is provided by the sponsor bank. Brown label ATM. హార్డ్వేర్ మొత్తం మషిన్ లీజ్లో ఇస్తారు, బ్యాంక్ వాళ్ళకి లీజ్లో ఇస్తారు. బేసికలీ వైట్ లేబుల్లో దీనిలో డిఫరెన్స్ ఏం లేదు. వైట్ లేబుల్
ఎన్బిఎఫ్సిస్ అంటే టాటా క్యాపిటల్, బజాజ్ క్యాపిటల్ ఒక ఎన్బిఎఫ్సిస్ అంటే ఎన్బిఎఫ్సి కంపెనీస్ యాక్ట్లో రిజిస్టర్ అయిన కంపెనీసే స్టార్ట్ చేసుకోవచ్చు వైట్ లేబుల్ ఏటీఎంస్. కంపెనీస్ యాక్ట్లో ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే అంటే టాటా వాళ్ళు, బిర్లా వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఓకే, ఫుడ్ వరల్డ్ వాళ్ళు, డిమార్ట్ వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అక్కడ ఓన్లీ ఎన్బిఎఫ్సిస్, క్లాసిఫైడ్ ఎంజిఎఫ్సిస్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. మళ్ళీ దీస్ ఆర్ ది స్టెప్స్ టేకెన్ బై ఆర్బీఐ, లీడ్ బ్యాంక్, బిజినెస్ కరస్పాండెంట్, వైట్ లేబుల్ ఎక్సెట్రా. దీస్ ఆర్ సమ్ జీకే పాయింట్స్ హ్యావ్ టోల్డ్ యూ. లెట్ us see నో ఫ్రిల్స్ అకౌంట్. ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే నేను ఇంటర్మీడియట్లో అనుకుంటున్నా 500 తీసుకున్నది నా దగ్గర ఎస్బీఐ, అండ్ యాక్సిస్ బ్యాంక్ 10,000 తీసుకున్నది నా దగ్గర నుంచి. యాక్సిస్ బ్యాంక్ టుక్ వాట్ 10,000. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇస్ ఇట్ సో? ఓకే, getting my point here. So here what happened to me at that time, నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఒక 1000 అలా అడిగినారు. ఓకే, అలా 1000 రూపీస్ అలా మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ఉంటే అడిగితే బ్యాంక్ వాళ్ళు పూర్ పీపుల్ ఎందుకు పోయి 1000 రూపీస్ ఒట్టిగా ఇస్తారండి, వాళ్ళకి ఇవ్వరు కదా. ఓకే, మళ్ళీ పెనల్టీ అంటారు, ఇవన్నీ అంటారు. సో ఆర్బీఐ ఏం చేసిందంటే సరే నో ఫ్రిల్ అకౌంట్ అంటే ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తాం. దోస్ కైండ్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ నో ఫ్రిల్, వేర్ యూ డోంట్ నీడ్ టు కీప్ వాట్, మినిమం డిపాజిట్ అవసరం లేదు. No frill accounts only for the poor people started in the year 2005. Later this scheme is also named as Basic Savings Bank Deposit Account. BS ప్యూర్ పీపుల్కి ఉన్న సేవింగ్ అకౌంట్కి ఏమంటారు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్. బేసిక్ సేవింగ్స్ 50,000 కంటే ఎక్కువ సేవింగ్స్ దాటద్దు. 50,000 కంటే ఎక్కువ సేవింగ్స్ దాటితే వాళ్ళు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. రిమెంబర్ దిస్ పాయింట్. ఆర్బీఐ రిలాక్స్డ్ నో యువర్ కస్టమర్ నార్మ్స్ ఫర్ స్మాల్ వాల్యూ అకౌంట్స్. ఆర్బీఐ రిలాక్స్ నో యువర్ కస్టమర్ నార్మ్స్. కేవైసీ కూడా గట్టిగా ఆర్బీఐ పట్టుకోలేదు. సరే ఓటర్ ఐడి కార్డు ఉందా, ఇచ్చేద్దాం అట్లా. ఏముంది, ఎల్పిజి ఉందా, ఇచ్చేద్దాం. సో వాళ్ళకి కొంచెం ఈజీనెస్. అప్పుడే కదా మరి ఇది కావాలి అది కావాలంటే వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉంటాయండి, పూర్ పీపుల్ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉండవు. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో వాళ్ళు ఏదైనా తీసుకొస్తే ఐడి ప్రూఫ్ చాలు, మేము బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తామని చెప్పింది గవర్నమెంట్. ఓకే, నో యువర్ కస్టమర్ అంటే బ్యాంక్ అంటే తెలుసుకోండి మీ కస్టమర్కి. నో యువర్ కస్టమర్ అంటే తెలుసుకోండి మీ కస్టమర్కి. ఈ తెలుసుకోవడానికి ఎక్కువ టెన్షన్ పడకండి, ఏదైనా వాళ్ళు తీసుకొస్తే ఐడి కార్డ్ తీసుకోండి, ఓపెన్ చేసేయండి. ఆర్బీఐ allowed the accounts to be opened without any document of proof or current address if the amounts involved are less than 50,000. 50,000 ఉంటే మీకు అసలు డాక్యుమెంటే అవసరం లేదండి. ఓకే, బట్ వన్స్ ద లిమిట్ ఈస్ క్రాస్ దెన్ హూ హ్యాస్ ఓపెన్ సచ్ అకౌంట్ వాళ్ళు డబ్బులు అంటే మినిమం ఐడి ప్రూఫ్ కూడా తీసుకురావాలి, మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఆర్బీఐ permitted ఆధార్ కార్డ్ can be used as a proof for opening bank account. ఆధార్ కార్డ్ ఇది వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ nowadays. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది ఇనిషియేటివ్స్ ఆఫ్ వాట్ ఆర్బీఐ తీసుకున్నదండి. ఓకే, ఆర్బీఐ ఇనిషియేటివ్స్ టు వాట్, టు ఇంక్రీజ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. నౌ వీ విల్ గో టువర్డ్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ చూసుకుందాం. గవర్నమెంట్ ఏం చేసింది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ హ్యాస్ డన్. గవర్నమెంట్ హెల్ప్డ్ setting up of regional rural banks, cooperative banks, primary agricultural societies. Okay, post office, savings account, e-money order, even international money transfer via Western Union. పోస్ట్ ఆఫీస్ నుంచి మీరు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ చెప్పింది. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా సేవింగ్స్ అకౌంట్ అంటే పోస్ట్ ఆఫీస్ మన దగ్గర ఎవ్రీ నూక్ అండ్ కార్నర్లో ఉంది. థ్యాంక్స్ టు లార్డ్ డల్హౌసీ, థ్యాంక్స్ టు బ్రిటిషర్స్ దట్ వాళ్ళు మనకి పరిపాలించడానికి కమ్యూనికేషన్ కావాలి కాబట్టి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ ఆఫీసెస్ ఓపెన్ చేసిండ్రు. ఆ పోస్ట్ ఆఫీసెస్ మనకు ఇప్పుడు చాలా మంచిగా యూజ్ అవుతున్నాయి. మనీ ఆర్డర్లు ఇవన్నీ మనీ ట్రాన్స్ఫర్ అయినా సరే మనం చేసుకోవచ్చు. అంటే పోస్ట్ ఆఫీస్ ఈజ్ జస్ట్ లైక్ యాక్టింగ్ యాజ్ వాట్ బ్యాంక్ ఇన్ మెనీ ఆఫ్ ది సెన్స్. ఓకే, ద ఓన్లీ ఫంక్షన్ పోస్ట్ ఆఫీస్ అండ్ బ్యాంక్లో డిఫరెన్స్ ఎక్కువ. ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ పోస్ట్ ఆఫీస్ మన లెటర్స్ కూడా డెలివర్ చేస్తుంది. ఓకే, బ్యాంక్ చేయదు. ఓకే, పోస్ట్ ఆఫీస్ లోన్ ఇవ్వదు, బ్యాంక్ ఇస్తుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. పోస్ట్ ఆఫీస్ విల్ టేక్ డిపాజిట్స్. ఓకే, పోస్ట్ ఆఫీస్ విల్ ఓపెన్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. పోస్ట్ ఆఫీస్ విత్డ్రా కూడా ఇస్తుంది, మనకు విత్డ్రా కూడా చేసుకోవచ్చు, డబ్బులు వెళ్ళి డబ్బులు కూడా విత్డ్రా చేసుకోవచ్చు. బట్ పోస్ట్ ఆఫీస్ విల్ నాట్ గివ్ లోన్. Bank ulta. Okay, bank will give loan
and accept deposits, open account. But bank cannot నా లవ్ లెటర్ మీకు ఇవ్వదు, మీ లవ్ లెటర్ నా దగ్గర రాదు బ్యాంక్ నుంచి. పోస్ట్ ఆఫీస్ విల్ డూ, లెటర్ సిస్టమ్ పోస్ట్ ఆఫీస్ విల్ డూ. రిమెంబర్ దిస్ పాయింట్. పోస్ట్ ఆఫీస్ అంటే మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 క్రాక్ అయితే కూడా పోస్ట్ ఆఫీసెస్ మీకు లెటర్ తీసుకొస్తాయండి. పోస్ట్ ఆఫీసర్ విల్ ఓన్లీ బ్రింగ్ వాట్ లెటర్ టు యూ. ఓకే, మళ్ళీ అప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఎస్బీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, వీళ్ళు ఇండిపెండెన్స్ నుంచి వీళ్ళు ఏం చేసిందంటే ఎక్కువ అకౌంట్స్ వీళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్కి వాళ్ళకే ఓపెన్ చేసిండ్రు. అందుకే అదే వాళ్ళ వల్లనే వాళ్ళు అసలు పెద్దవాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, రిచ్ బిజినెస్ మెన్కి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి ఇందిరా గాంధీ 1969లో ఇంకా 1980లో నేషనలైజ్ చేసింది అనమాట బ్యాంక్స్. ఓకే, నేషనలైజేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టెప్ టువర్డ్స్ వాట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ దొరకాలి, పూర్ పీపుల్కి కూడా దొరకాలి, అగ్రికల్చర్ వాళ్ళకి దొరకాలి. అందుకే నేషనలైజేషన్ ఆఫ్ ద బ్యాంక్ విల్ ఆల్సో కమ్ అండర్ ది స్టెప్స్ టువర్డ్స్ వాట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. గవర్నమెంట్ హ్యాస్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ and insurance companies, made them serve to low income groups and rural areas. GK, nationalization of life insurance industry 1956 LIC, nationalization of general insurance industry in 1972, public sector insurance, general insurance in India ఏమేమి ఉన్నాయి, నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్ ఇండియా అష్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ and all of these and Malhotra committee reforms. So all these banks, inka insurance companies, all of them are nationalized. Insurance is very important for the people in case of emergency. Okay, and banks are very important in order to get what financial services, loan తీసుకోవడానికి and government schemes benefit తీసుకోవడానికి banks చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మల్హోత్రా కమిటీ రిఫార్మ్స్ వల్లనే ఈ మొత్తం ఇన్సూరెన్స్ నేషనలైజేషన్ అయింది. ఇవన్నీ ఒకప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ అన్నమాట. ఇప్పుడు ఉంది కదా బజాజ్, యాక్సా, టాటా, ఏఐజీ ఇన్సూరెన్స్ ఉన్నాయి కదా, ఒకప్పుడు ఇది కూడా ప్రైవేట్ ఇన్సూరెన్సే. కానీ మల్హోత్రా కమిటీ వల్ల ఏమైందంటే ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీకి మనం నేషనలైజ్ చేసుకున్నాం. నేషనలైజ్ చేసిన తర్వాత ఈ కంపెనీస్తో మనం పూర్ పీపుల్కి ఇన్సూరెన్స్ కూడా ఓపెన్ చేసినాం. ఓకే, మళ్ళీ బ్యాంక్ అకౌంట్ అందరూ ఓపెన్ చేయాలి అలాంటి ఇంటెన్షన్ గవర్నమెంట్కి కూడా మళ్ళీ ఎక్స్టెండ్ కూడా అయింది. ఫాలోయింగ్ ద రికమెండేషన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నరసింహన్ కమిటీ, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ ఆల్సో సెటప్. రీజనల్ రూరల్ బ్యాంక్స్, రిమెంబర్ వన్ పాయింట్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎవ్రీవేర్ దే ఆర్ నాట్ ఎస్టాబ్లిష్, ఓన్లీ డెసిగ్నేటెడ్ ఏరియాస్లో. ఓకే, ఈ ఏరియా చాలా బ్యాక్వర్డ్ ఉన్న ఏరియాస్లోనే ఆర్ఆర్బీస్ ఎస్టాబ్లిష్ అయినాయి 1975లో. సో ఆ పూర్ ఉన్న ఏరియాస్లో ఈ బ్యాంక్స్ వల్ల ఏమైందంటే డెవలప్మెంట్ కూడా వచ్చింది. అండ్ దీస్ బ్యాంక్స్ ఆర్ డూయింగ్ వెల్ ఇన్ దట్ ఏరియాస్. అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్ కూడా వచ్చేసింది అనమాట. గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు ఏదైతే పడుతున్నాయి వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లో పడిపోతున్నాయి. NABARD is an apex development bank, was created in 1982. NABARD is also one of the very premier agency to help what poor people. NABARD kuda bank hai, so now with the help of NABARD also rural and agriculture development aitundi. Okay, then Swabhiman scheme was launched in the year 2011. Okay, it was launched by Finance Ministry plus Indian Bank Association together వాళ్ళు 2011లో లాంచ్ చేసిండ్రు. ఓకే, సో టు బ్రిడ్జ్ ది ఎకనామిక్ గ్యాప్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియా. రూరల్ ఏరియాలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ లేదు, అర్బన్ ఏరియాకి చాలా మందికి బ్యాంక్ అకౌంట్స్ ఉంది. ఈ గ్యాప్లో చాలా వేరే గ్యాప్ ఉంది, చాలా పెద్ద గ్యాప్ ఉంది. దిస్ గ్యాప్ హ్యాస్ టు బి రెడ్యూస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. సో స్వాభిమాన్ స్కీమ్ వాజ్ లాంచ్ ఇన్ ద ఇయర్ 2011 టు ప్రొవైడ్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్, సో దట్ హౌ మెనీ బ్యాంక్స్ ఆర్ bank holders are there here should also be equal to the bank holders in the rural areas. So అందరి దగ్గర బేసికల్లీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాలో ఎంత డిఫరెన్స్ ఉంది బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్కి, ఆ డిఫరెన్స్ తక్కువ చేయాలి. అంటే అర్బన్ ఏరియాలో 100 మెంబర్స్లో 80 మెంబర్స్ దగ్గర ఉందంటే ఇక్కడ రూరల్ ఏరియాలో 100 మెంబర్స్లో 80 మెంబర్స్ ఉండాలి. కానీ ఎట్లా ఉంది, 100 మెంబర్స్లో రూరల్ ఏరియాస్లో 50 మెంబర్స్ దగ్గర లేదు, ఇక్కడ 80 మెంబర్స్ 20 మెంబర్స్ దగ్గర లేదు. సో ఇది 50 మెంబర్ దగ్గర లేదు, ఇక్కడ 20 మెంబర్స్ దగ్గర లేదు. ఇది గ్యాప్ ఉంది కదా, ఈ బ్యాంక్ తక్కువ చేయాలి. అంటే అందరి దగ్గర సమానంగా అయిపోవాలి బ్యాంకింగ్ సర్వీసెస్. ఓకే, మీన్స్ ఎవ్రీ రూరల్ అండ్ అర్బన్ ఏరియా షుడ్ హ్యావ్ వాట్ ఈక్వల్ బ్యాంకింగ్ సర్వీసెస్. గవర్నమెంట్ ఆల్సో ఇనిషియేటెడ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అండి. అందరికీ అన్ని ఫెసిలిటీస్, స్కాలర్షిప్స్, రీఇంబర్స్మెంట్లు, సబ్సిడీస్లు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. సో బెటర్ ఈజ్ దట్ మీరు బ్యాంక్ అకౌంట్ తెచ్చుకోండి. డైరెక్ట్ బెనిఫిట్ అంటే స్కీమ్ ఆర్ వెల్ఫేర్ బెనిఫిట్, డైరెక్ట్ ఆ బెనిఫిట్ మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది గవర్నమెంట్, ఎల్పిజి సబ్సిడీ లాగా.
ఓకే, చేతికి ఏమి ఇవ్వం. కావాలంటే మీకు స్కీమ్స్ ఏదైనా స్కీమ్ బెనిఫిట్స్ కావాలంటే పోయి బ్యాంక్ అకౌంట్ చేసుకోండి, అప్పుడు మీకు ఇస్తాం. సో గవర్నమెంట్ ఒక మ్యాండేటరీ ఆబ్లిగేటరీ క్లాజ్ లాగా మన ముందు పెట్టినప్పుడు మనం పోయి వేసుకుంటాం కదా. ఎస్, ఇట్ ఈస్ ఆల్ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు పుష్ అస్ టు వాట్ హ్యావ్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్. అందరి దగ్గర ఉండాలి. Okay, under the direct cash transfer scheme, government will directly deposit payments, subsidies, LPG, kerosene, no fertilizer scheme ka ledu, very different point. Scholarships, pension, etc. into direct the beneficiary account. In spite inta cheste RBI anni steps cheskunte inka government anni steps తీసుకుంటే కూడా in spite still 49% of the families have in India no bank account andi. 50% of rural Dalits borrow from money lenders at 34% interest rate. This is the conclusion remarks. This is the conclusion rayalandi. Conclusion in your answer rayali. Em rayali. So in spite of the various efforts of the RBI and the government of India, still 49% of the families have no bank accounts, and 50% of Dalits they are taking money from the money lenders at high interest rate. Okay. Government recent initiatives, very very important. Pradhan Mantri Jan Dhan Yojana. ఓకే, కంప్లీట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అకౌంట్ కంప్లీట్. ఓకే, ఈ అంతా చేసిన తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ పర్సిస్టెంట్గా ఉన్నాయి. మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసినాం. ద ఫస్ట్ వన్ ఇస్ వాట్ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన టు ఓపెన్ బ్యాంక్ అకౌంట్ ఫర్ ది అన్బ్యాంక్డ్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్. ఎవరెవరు బ్యాంక్ అకౌంట్ లేనైతే వచ్చి తీసుకోండి ఫ్రీగా. స్లోగన్ మేరా ఖాతా మేరా విధాత. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ నేషనల్ మిషన్ ఆన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండి. నేషనల్ మిషన్, పెద్ద మిషన్ ఉంది, నేషన్ మొత్తం ఈ మిషన్ నడిపించాలి. ఓకే, నేషనల్ మిషన్ ఆన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఓకే, టు బ్రింగ్ అబౌట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద కంట్రీ. ఎవ్రీ ఫ్యామిలీకి ఒక బ్యాంక్ అకౌంట్ మినిమం ఉండాలని ఇక్కడ మనం ఆశిస్తున్నాం అన్నమాట. It's world largest, biggest financial inclusion initiatives ever implemented by any country. This particular Pradhan Mantri Jan Dhan Yojana was launched on 15th August 2014. The moment May lo government, NDA government, BJP government May lo vachindi, August lone, May, June, July, August 3 months lone vallu launch chesindru. Launch across the country 28th August this Yojana. Okay. So the activities under this Yojana are opening up a bank account for 75 million poor ki ivvali bank account, uncovered households, providing each bank account with a overdraft facility of 5,000. Okay, ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ జన్ ధన్ యోజనలో మీరు బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసిండ్రు కదా, 6 months మీరు అది మంచిగా వాడితే మీ అకౌంట్లో 5,000 రూపీస్ డబ్బులు పడతాయంట. సో ఆ ఆశతోనే మీకు ఒక అలవాటు అవ్వాలని గవర్నమెంట్ ఈ ప్రొవిజన్ తీసుకొచ్చింది. సో ఓవర్ డ్రాఫ్ట్ అంటే కొంచెం మీకు 5,000 ఎక్కువ, అకంపనీడ్ బై మీకు ఒక రూపే డెబిట్ కార్డ్ కూడా ఇస్తారు. ఇంకా డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కూడా 1 lakh rupees ఆఫ్ ఇన్సూరెన్స్ ఫ్రీ. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, 6 months వరకు మంచిగా వాడండి, డబ్బులు తీయండి, డబ్బులు పెట్టండి, మీకు 5,000 ఇస్తాం, రూపే డెబిట్ కార్డ్ ఇస్తాం, అన్నీ ఇస్తాం, ప్లస్ 1 lakh ఇన్సూరెన్స్ కూడా ఇస్తాం. లింకింగ్ ఆధార్ నంబర్స్ విత్ ద బ్యాంక్ అకౌంట్ టు ఫెసిలిటేట్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్. మళ్ళీ జామ్ ట్రినిటీ అంటారు, జన్ ధన్ యోజనకి ఆధార్కి లింక్ చేసుకోండి అండ్ మొబైల్కి లింక్ చేసుకోండి. మొబైల్కి జన్ ధన్ యోజన ఒక బ్యాంక్ అకౌంట్ ఆధార్కి మొబైల్తో లింక్ చేసుకుంటే మీకు మీరు అప్లై చేస్తే మీకు అకౌంట్ డబ్బులు కూడా పడిపోతాయి. డబ్బులు పడిపోతే అకౌంట్లో మీకు మెసేజ్ వచ్చేస్తుంది. అండ్ ఎవరికి వెళ్ళాలి డబ్బులు అక్కడే వెళ్ళింది ఆధార్కి అకౌంట్, ఒక ఆధార్ ఒక అకౌంట్, ఒక ఐడెంటిటీకి ఒక అకౌంట్ అయిపోయింది. మళ్ళీ డూప్లికేషన్స్ ఉండవు, మళ్ళీ ఇవ్వదు గవర్నమెంట్. ఓకే, టిల్ నౌ 28 crore households bank account has been opened. 28 crore household bank accounts has been opened by this particular scheme. Mali Atal Pension Yojana kuda launch chesindru. Atal Pension Yojana 2015 May. This invites subscriber అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు జన్ ధన్ యోజనలో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అంటే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు వెళ్ళి బ్యాంక్లో చెప్పచ్చు మాకు అటల్ పెన్షన్ యోజన కావాలని. ఓకే, సో అపాన్ టు సబ్స్క్రైబర్ టు ఓపెన్ అకౌంట్ అండ్ డిపాజిట్ మినిమమ్ ఆర్ మ్యాక్సిమమ్ అకౌంట్ ఆఫ్ మనీ ఇన్ బ్యాంక్ టిల్ 20 years or more. 42 rupees పర్ మంత్ ఇవ్వచ్చు మీరు, ఆర్ 1,454 rupees పర్ మంత్ ఇవ్వచ్చు. ఓకే, 18 to 60 years వరకు నడుస్తుందండి, 18 to 50 years. ఓకే, సారీ 18 to 40 years, 18 to 40 years. ఓకే, అంటే ఈ 12 years, 28 is there, here 12 and here 10,
ఓకే 22 ఇయర్స్. ఓకే 22 ఇయర్స్ మీరు ఎవ్రీ మంత్ 42 రూపీస్ కడితే, ఓకే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్, 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఎవ్రీ మంత్ మీరు 42 రూపీస్ కడితే మీకు 60 ఇయర్స్ తర్వాత 1000 రూపీస్ వస్తుంది పర్ మంత్. 1000 ఫర్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ 1000 ఫ్రీగా వస్తుంది. ఓకే ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్, ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ మోర్ మనీ అప్ టు 5000 రూపీస్ యూ విల్ గెట్ ఫర్ 5 ఇయర్స్. 5000 rupees you will get for 5 years. Remember this point. Pension యోజన. కానీ 18 to 40 ఇయర్స్ వరకు ఇఫ్ ఎనీబడి ఈజ్ అప్లయింగ్ ఎట్ 38 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ డబ్బులు పే చేయాలి. ఓకే 18 ఇయర్స్లోనే అప్లై చేస్తే 42 రూపీస్, 38 ఇయర్స్లో అప్లై చేస్తే ఎక్కువ, ఎందుకంటే అందరికీ సమానంగానే దొరకాలి కాబట్టి. మీరు లేట్గా జాయిన్ అయితే ఎక్కువ డబ్బులు కట్టాలి, మీరు తొందరగా జాయిన్ అయితే తొందరగా కట్టాలి. కానీ అందరికీ వచ్చేది ఏంది, 60 ఇయర్స్ తర్వాత ఒక మంత్లో 1000 అయినా మీకు వస్తుంది, 5000, 2000, 3000 మీరు ఎంత డబ్బులు అందులో పెడుతున్నారు అంత. దిస్ విల్ కమ్ ఓన్లీ ఫర్ వాట్ 5 ఇయర్స్. ఎవ్రీ మంత్ పడుతుంది ఈ అమౌంట్, ఎవ్రీ మంత్ పడుతుంది. రిమెంబర్ దిస్. దెన్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ మనీ ఫర్ ది ఆంటర్ప్రినర్స్, మీలాగా నాలాగా నాకు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలని ఉంది, లేకపోతే నాకు ఒక సలూన్ ఓపెన్ చేయాలని ఉంది, లేకపోతే ఒక జిమ్ ఓపెన్ చేయాలని ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్ ముద్రా స్కీమ్. మైక్రో యూనిట్ అంటే నా జిమ్ చిన్నది కదా మైక్రో. ఓకే 10 lakhs కంటే తక్కువ కదా, నాది 25 lakhs కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ కదా జిమ్కి, ఎస్. ఒక సలూన్కి 25 lakhs కంటే తక్కువ కదా ఇన్వెస్ట్మెంట్, ఎస్. అందుకే నా యూనిట్ మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఓకే ముద్రా బ్యాంక్ క్రియేట్ చేసింది గవర్నమెంట్. ముద్రా బ్యాంక్ డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వదు. ఓకే ముద్రా బ్యాంక్ విల్ గివ్ మనీ టు వాట్ ఎస్బీఐ, ఓకే ఆంధ్ర బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కన్నడ బ్యాంక్. వాళ్ళ దగ్గర వెళ్ళి సుజాత్ సార్ వెళ్తారు, సంధ్య, రాజు, సంజన, శీతల్, ఓకే అండ్ రాహుల్, వీళ్ళందరూ ఈ బ్యాంక్కి వెళ్ళి ముద్రా లోన్ అప్లై చేస్తారు. ముద్రా లోన్ అప్లై చేస్తే వీళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు, మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఇస్తారు. ఈ డబ్బులు మన అకౌంట్లో పడిపోతాయి. ఓకే నేషనల్, ఓకే అండ్ స్టాండప్ ఇండియా స్కీమ్ అంటే ఇది ఓన్లీ ఫర్ ది ఉమెన్, స్పెషల్లీ ఫర్ ది నాట్ ఉమెన్. స్టార్టప్ ఇండియా అంటే ఉమెన్. స్టాండప్ ఇండియా మీన్స్ ఓన్లీ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఓకే ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఏప్రిల్ 2006లో లాంచ్ అయింది. ఈ స్కీమ్లో ఓకే రూపీస్ 10 lakhs to 1 crore రూపీస్, 10 lakhs to 1 crore రూపీస్ లోన్ మీకు అట్లీస్ట్ 1 SC 1 ST వాళ్ళకి ఇస్తే, ఒక అంటే ఇన్ హోమ్ ఒక హౌస్ హోల్డ్లో డెఫినెట్లీ 1% విల్ బీ గివెన్ వాట్ 1 loan, 1 SC 1 ST ఇన్ ఎవ్రీ హోమ్ borrow, at least 1 woman borrower per bank, branch for setting up of greenfield enterprise. This enterprise may be in the manufacturing, okay, services or the trading. There are 2 kinds of business ఉంటాయి. ఒకటి గ్రీన్ ఫీల్డ్, ఒకటి బ్రౌన్ ఫీల్డ్. గ్రీన్ ఫీల్డ్ అంటే అస్సలు ఏమీ లేదు భూమి మీద, మీరు మొత్తం స్ట్రక్చర్ కడుతున్నారు, మీరు మొత్తం టైలరింగ్ యూనిట్ కడుతున్నారు, మీరు రూమ్స్ కడుతున్నారు, మీరు హాల్ కడుతున్నారు, అవన్నీ కడుతున్నారు అంటే గ్రీన్ ఫీల్డ్. అస్సలు ఏం లేదు ఫస్ట్ టైం. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ కట్టినది మీరు లీజ్లో తీసుకుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ బ్రౌన్ ఫీల్డ్. సో ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఏ ఆంటర్ప్రినర్ నేను గ్రీన్ ఫీల్డ్ అయినా నా ఇష్టం వచ్చినాగా నేను కూడా కట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఎవరిది అయినా సిమిలర్గా ఉంటే అది కూడా తీసుకోవచ్చు. నాకు లోన్ ఉంటే నేను ఇది కూడా చేసుకోవచ్చు, అది కూడా చేసుకోవచ్చు. సో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్కి ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. స్టాండప్ ఇండియా స్కీమ్లో SC ST and women, one woman per branch and at least 1 SC 1 ST అంటే ఒక బ్రాంచ్లో 1 STకి 1 SCకి 1 ఉమెన్కి ఈ స్కీమ్లో డెఫినెట్గా లోన్ దొరకాలి. సో దట్ దే విల్ ఆల్సో స్టార్ట్ వాట్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే భూమి నుంచి వాళ్ళ స్ట్రక్చర్స్, వాళ్ళు ఏదైనా బిజినెస్ కావాలని కదా అది వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్స్ అలాట్ ఫర్ హియరింగ్ టు మీ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై, టేక్ కేర్.